ఆయన వాగ్దానము, ద ప్రామిస్ ఫర్ దిస్ వీక్. ఈ వారం కొరకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒకసారి చదువుదామా? 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం. 2 Samuel chapter 22. సమూయేలు గ్రంథము 2 సమూయేలు 22వ అధ్యాయం. 2 Samuel chapter 22. 2 సమూయేలు 22వ అధ్యాయంలో 17వ వచనం నుంచి చదువుతున్నాను, గమనించండి. 17వ వచనం నుంచి 22:17. 2 Samuel 22:17. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం. ఉన్నత స్థలముల నుండి చెయ్య చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకుని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడును గనుక ఆయన నన్ను తప్పించెను. ఆమేన్. ఆయన దీంతో చెప్పేటువంటి మాట గమనించావు కదా. ఉన్నత స్థలము నుంచి, ఆకాశము ఆయన యొక్క సింహాసనం, అలాంటి ఉన్నత స్థలము నుంచి ఆయన చెయ్య చాచి నీ కొరకు చాపి ఆయన నిన్ను పట్టుకొని నిన్ను బయటకు తీసుకుని వచ్చి నిలబెట్టడానికి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏంటట? నా చేతులు నన్ను పట్టుకుని మహాజలరాశుల్లో నుండి తీసాను. నువ్వు మునిగిపోయి ఉన్నావు. బయటకు వస్తావో రావో తెలియదు, నడిపిస్తాడో లేదో తెలియదు, బతుకుతావో లేదో తెలియదు, ఈత కొట్టడానికి అవకాశం లేదు, ఫ్లోట్ అవడానికి ఏమాత్రం అవకాశాలు లేని నీవు మునిగిపోయిన లోతైన జలరాశుల్లో నుంచి ఆయన నిన్ను చెయ్యి పట్టి తీసుకొచ్చాడు. నిన్ను ముంచిన వారు బలవంతులు, నీ మీద పగబట్టిన వారు బలవంతులు, నిన్ను ద్వేషించే వారు బలవంతులు, చాలా బలిష్ఠులై ఉన్నారట. వారి అన్ని రకాల బలములు, అన్ని రకాల ఉచ్చులు, అన్ని రకాల మాటలు, అన్ని రకాల హింసలు, అన్ని రకాల శ్రమలు నీ మీదకి విపరీతంగా కుమ్ముకొచ్చి అన్నిటినీ కమ్మేసి ఇక అయిపోయింది నీ బ్రతుకు, నిన్ను ముంచేశాను. నీటిలో ముంచితే ఊపిరాడికి ఏమవుతావు? చచ్చిపోతావు. చనిపోయినటువంటి అనుభవంలోకి నిన్ను తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆయన వారి వశంలో నుంచి ఆయన నన్ను రక్షించబోతున్నాడు. నేను రక్షించబోవటమే కాకుండా ఆయన చెప్తున్నాడు, ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకోండి. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీ ఆపత్కాలంలో దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నువ్వు దేవుడు మర్చిపోడు, నువ్వు మర్చిపోవద్దు, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు బలహీనపడద్దు. విశాలమైన స్థలంలోకి నిన్ను తీసుకుని వెళ్తాడు. నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటే చాలు. నేను చేసే లక్షణాలు మంచివి కాకపోవచ్చు. నాకు ఒక శత్రువు ఉన్నాడు. ఈజ్ వెరీ బెస్ట్ ఫ్రెండ్ టు మీ. ఈజ్ మై ఎనిమీ, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎందుకు ఎనిమిటీ అంటే అతను చేసే పనులు నేను చేసే పనులకి క్వైట్ ఆపోజిట్ పనులు, కాబట్టి నాకు శత్రువు. బట్ వ్యక్తిగా వాడు నేను మిత్రులు, బెస్ట్ ఫ్రెండ్స్. నాకేం కావాలన్నా వాడిని అడుగుతాను, వాడికి ఏం కావాలన్నా నాతో చెప్తాడు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. కానీ ఎనిమిటీ ఏంటంటే నాకు నచ్చని పనులు వాడు చేస్తాడు, వాడికి నచ్చని పనులు నేను చేస్తున్నాను. మా ఇద్దరికి శత్రుత్వాన్ని కలిగించే విషయాలకు మేము దూరంగా ఉంటాం తప్ప వ్యక్తులకు మేము దూరంగా ఉండము. దేవుడి మాట చెప్తున్నాడు ఇక్కడ. నీకు ఏ పరిస్థితుల్లో నీకు ఎలాంటి శత్రువులు నీ పరిస్థితులన్నిటి నిన్ను తప్పించేస్తుంటే నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటే చాలు. ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు. ఆయనకి ఇష్టడుగా జీవించాలి. ఆమేన్. ఏమిటి ఆయనకి ఇష్టడు అని అంటే కొన్ని నిమిషాలలో మనం ఆ విషయాలని పరిశీలించుకొని నిలబెడదాం. మీ పక్క వాళ్ళకి ధైర్యంగా ఒక మాట చెప్పండి, ఏమీ భయపడదు. ఎంత మునిగిపోయినా నువ్వు తేలుతావు. ఆయన చెయ్యి నిన్ను లాగుద్ది, నిన్ను ఉత్తమమైన ప్రదేశాల్లో నుంచోబెడద్ది. నీకు ఆయన తోడుగా ఉంటాడు, నిన్ను తప్పిస్తాడు. నీ ద్వేషించే వారందరికంటే దేవుడు బలవంతుడు, నిన్ను ఉత్తమంగా నిలబెడతాడు. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. గడిచిన దినాలలో మనందరూ కూడా వింటున్నటువంటి ఒక ప్రత్యక్షమైనటువంటి అంశాన్ని గుర్తు చేసుకుందాం ఒకసారి. ఉప్పుతో నిండినటువంటి కొత్త పాత్రను తీసుకుని వచ్చి నిస్సారమైపోయినటువంటి భూమికి సారం కలిగించమని ఆయన చెప్తున్నాడు. నీళ్లు చెడిపోయినాయి, అయితే ఆ భూమి నిస్సారంగా ఉంది. దానిని సారవంతంగా చేయాలంటే కొత్త పాత్ర తీసుకొచ్చి దానిలో ఉప్పు వేసి దానితో ఆ పాత్రను ఆ ప్రదేశంలో కలిపినప్పుడు ఆ నీటికి రుచి వస్తుంది, ఆ భూమికి సారం కలుగుద్దని ఎరుకో విషయంలో మనం చూస్తున్నాం. ఆ ప్రదేశంలో ఎలా ఉప్పుకి, నీ ఉప్పులో అంటే నీ వ్యక్తిగత క్రైస్తవ జీవితానికి సారం కలిగి ఉండాలంటే ఏం చేయాలి అనే నిర్ణయాన్ని మన వాక్యంలో చూసినప్పుడు ఆయన 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనంలో మనకు సమాధానం చెప్తున్నాడు. 2 Chronicles 7:14. ఒకసారి తీయండి. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనం. 4 షరతులు మనకిచ్చాడు అక్కడ. మొదటి షరతు,
నా పేరు పెట్టబడిన జనులు నన్ను తాము తగ్గించుకోవాలి. నెంబర్ 2, రెండవ షరతు ఏంటి? ప్రార్థించాలి. మూడవ షరతు ఏంటి? నన్ను వెతికి ఆయనను వెతకాలి. నాలుగో షరతు ఏంటి? ఆయన చెడు మార్గాలని విడిచిపెట్టాలి. ఏం చేయాలి? ఇప్పుడు 4వ విషయాన్ని నేర్చుకుంటున్నాం. చెడు మార్గాలని విడిచిపెట్టాలి. ఒకసారి అందరూ నా వైపు చూడండి. మీలో అన్నీ మంచిగా ఉన్నాయా? చెడు కూడా ఏమైనా ఉన్నాయా? అన్నీ మంచి వాళ్ళు ఎవరైనా చూసారా మీరు? బహుశా వాళ్ళు ఎక్కడ చూడగలరో తెలుసా? శ్మశానంలో చూడగలరు. ఎందుకు? వాళ్ళ గురించి తీర్పులు లేవు. నువ్వు చెడ్డోడురా, నువ్వు మంచోడురా, నువ్వు ఇది ఇవ్వలేదురా, నువ్వు ఇచ్చావురా అని చెప్పడానికి వాళ్ళు లేరు. చనిపోయిన వాళ్ళే అందరూ మంచోళ్ళు అక్కడ ఉన్నారు. నిజానికి బతుకుతున్న క్రైస్తవ విశ్వాస ప్రతి ఒక్కడు కూడా ఎన్నో మంచి చెడులు మన జీవితంలో ఉండొచ్చు. అయితే చాలాసార్లు మనలో ఉన్నటువంటి ఆ చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. నేను చెప్తున్నాను వినండి, చెడుని మీరు విడిచిపెట్టడం ఈజీ, చెడు మార్గాన్ని విడిచిపెట్టడం కష్టం. చెడుని మీరు విడిచిపెట్టడం చాలా సింపుల్, కానీ చెడు మార్గాన్ని మరిచిపోవడం చాలా కష్టం. ఎవ్వరు ఏ రకమైన అలవాట్లలోనూ చెడు నేర్పించే పాఠశాలలు ఉండవు, చెడు నేర్పించే తల్లిదండ్రులు ఉండరు, చెడు నేర్పించే సమాజం ఉండదు. కానీ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ చెడు లక్షణాలకు పునాదులు లేక వేర్లు మనిషికి తెలియకుండానే వేసుకుంటూ వాటిలో నుంచి చెడులోనే జీవించడం ప్రారంభిస్తూ ఉంటాడు. అలాంటి చెడు లక్షణాలను, చెడు మార్గాలను నువ్వు విడిచిపెట్టాలి అని దేవుని యొక్క మాట చెప్తా ఉంది. యేసుక్రీస్తు వారు మనకు ఒక మార్గమై ఉన్నాడు అన్నాడు. నేనే సత్యము, నేనే మార్గము, నేనే. ఎందుకు ఆయన మార్గము అన్నాడంటే చాలా మంది ఆ చెడు మార్గమును గుర్తించలేరు, చెడును గుర్తిస్తారు. ఇక్కడ చాలా మంది నువ్వేం చేస్తున్నావు తప్పు అని చెప్పగలరా? అది మంచి ఏంటో చెప్పగలరా? మంచి ఎలా చేయగలరో చెప్పగలరా? మంచి ఎలా చేయగలరో చెప్పగలగడమే మార్గము. చెడు అనేది గుర్తించడం చాలా ఈజీ, తేలిక. కాబట్టి చెడుని చూడకండి, చెడు మార్గాలను చూడండి. మీ పిల్లలు తప్పు చేస్తున్నారంటే తప్పు చేయడానికి వాళ్ళకు కావాల్సి వచ్చినటువంటి ఆ రీజన్ ఏంటి, ఆ కారణం ఏంటి, దానికి వారిని ఇన్స్పైర్ చేసిన ఇష్యూస్ ఏంటి, మూలాల్లోకి వెళ్ళడం ప్రయత్నం చేయండి. అంతేగాని వాడు తప్పు చేసిన వెంటనే వాడు కొట్టేస్తే, అబద్ధం ఆడిన వెంటనే కొట్టేస్తే ఉపయోగం ఏముంది? వాడికి తెలియాల్సింది ఏంటంటే అలాంటి సందర్భం వచ్చినప్పుడు నేను అబద్ధం ఆడకుండా నిజం చెప్పడం ఎలా అన్న విషయం తెలియాలి, వాడికి మార్గం తెలియాలి. మీరు మార్గం టీచ్ చేయడానికి బదులు శిక్షను టీచ్ చేస్తున్నారు. ఇలా చేస్తే అంటే వాడు నిన్ను తప్పించుకునే పద్ధతిలో, కొత్త పద్ధతిలో తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు చట్టం అంతా కూడా మనకి మార్గాన్ని ఇవ్వలేదు, శిక్షణ మాత్రం ఇవ్వగలదు. ప్రభు ఒక్కడే నీకు మార్గాన్ని ఇవ్వగలడు. చట్టము చేయలేని పనిని ప్రభు మార్గము చేయగలడు. అందుకే క్రైస్తవ్యమే ఈరోజు నేరములు మోపుతున్న నేరము శిక్షావులి కన్నా కూడా, మన భారత శిక్షాస్మృతి కన్నా కూడా క్రైస్తవ శిక్షాస్మృతి మనిషి జీవితాన్ని సంపూర్ణంగా మార్చగలదు. ఎందుకంటే ఇట్ ఈస్ ద వే, అది మార్గము మాత్రమే. గమనించండి, ఇప్పుడు నీ హృదయంలో ఏదైనా గర్వంతో బాగా నిండినప్పుడు ఇతరులను నువ్వు మంచిగా అర్థం చేసుకుంటావా, తప్పుగా అర్థం చేసుకుంటావా? When your heart is filled with pride, నీ హృదయం నిండా గర్వంగా నిండినప్పుడు ఖచ్చితంగా నువ్వు మంచిగా అర్థం చేసుకోలేవు మనుషుల్ని. ఎలా అర్థం చేసుకుంటావు? కొన్ని రకాల చెడుల్ని అర్థం చేసుకుంటూ ఉంటావు. ఈరోజు నేను నీకు కొంచెం లోపలికి తీసుకుని వెళ్ళి ఆ చెడు ఏదైతే ఉందో ఆ చెడు అంతటిని ఒలిచి తీసేసి మన దగ్గర వేసేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎంతమంది నాతో ఈరోజు దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఆమేన్. దేవుడు నాతో మాట్లాడతాడు, నాతో కాదు, నాతో మాట్లాడతాడు. నేను వినడానికి మాత్రమే కాదు, చేయడానికి వచ్చాను. నన్ను నేను చెక్ చేసుకుంటాను. ఆమేన్. మీ మాటను బట్టి దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు సిద్ధపాటును బట్టి దేవుడు మీతో మాట్లాడగలడు. మీరు సమర్పణను బట్టి, నీ హృదయం తెరిచిన విధానాన్ని బట్టి ప్రభువు నీ హృదయం లోపలికి ఆ వాక్యము ద్వారా పంపి నిన్ను బాగు చేయగలడు. నీలో సిద్ధపాటు లేకుండా, సమర్పణ లేకుండా, ఇష్టపాటు లేకుండా నేను మార్చుకోగలను, మార్చుకుంటాను అనేటువంటి విశ్వాసాన్ని ప్రకటించకపోతే ఏ దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేడు. ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటూనే వెళ్ళిపోతున్నాం మనం. ఒకసారి పరిశీలన చేసుకుందాం. వాట్ ఈస్ దిస్? ఎందుకు వాడతారు? ఇంకా వేస్ట్ ఒక పదం వచ్చింది, డస్ట్ ఒక పదం వచ్చింది, ఇంకా పనికిరాని, వెరీ గుడ్, ఇంకో కొన్ని పదం వచ్చింది. అవసరం లేని, అవసరం లేనివన్నీ పడేస్తామా, దాస్తామా కొన్ని? ఓకే. ఇంకా ఉపయోగపడనివి, కానీ చెత్త ఎరుకునే వాళ్ళు ఉంటారే. నీకు ఉపయోగపడింది మరొకటికి ఉపయోగపడచ్చుగా. ఇంకా ఇది మీ కంప్యూటర్లో కూడా కనబడతా ఉంటుంది, మీ సెల్ ఫోన్లో కూడా కనబడతా ఉంటుంది. ఈ చిన్న ఈ గ్యాడ్జెట్స్ ఏది మీరు చూసినా దానిలో ఈ ఎరాస్ బిన్ పెడతా ఉంటాడు. ఎందుకు? దెర్ ఇస్ అ జంక్. నీకు ఇష్టం లేకపోయినా, నీకు నష్టం కలిగించినా, నీ సిస్టమ్ని స్లో చేసినా, మళ్ళీ చెప్తున్నాను, నీ సిస్టమ్ని
స్లో చేసేటువంటివి, అన్వాంటెడ్, అన్అక్వైర్డ్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళి దానిలో ఏం చేయాలి? వేసి పడేయాలి. ఒక నిమిషం తర్వాత అది గిర్రని తిరుగుద్ది, తర్వాత కనపడదు ఆ ఫైల్. ఏమవుద్ది? తీసివేయబడి. ఈరోజు నీలో పనికిరాని కొంత చెత్త ఉంది. ఆ చెత్తను తీసుకొచ్చి కాల్చేయటానికి పడేద్దాం. విల్ గివ్ టు ట్రాష్ బిన్. ట్రాష్ చేద్దాం. ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలలో మనము ఈ బలహీనతను కలిగి ఉంటామో వాటిని కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే తప్ప మనకు అర్థం కాదు. బయటకంతా కూడా తెలిసినట్టే ఉంటుంది. నెంబర్ 1, నేను మీతో చెప్పిన విషయాలని కొంచెం పరిశీలించుకోండి. దేవుణ్ణి మరిచిపోవడం అనేటువంటి చెడ్డ లక్షణం నీకు ఎప్పుడైనా ఉందా? దేవుణ్ణి మరిచిపోవడం. డిడ్ యు ఎవర్ ఫర్గెట్ యువర్ గాడ్? ఆ చెడ్డ లక్షణాన్ని తీసుకొచ్చి దీనిలో వేయాలి ఈరోజు. దేవుణ్ణి మరిచిపోవుట. ఒకసారి చెప్పండి. అసలు అవుతుందా? క్రైస్తవుడు మర్చిపోగలడా? దేవుణ్ణి మర్చిపోగలడా? మర్చిపోతారా? మర్చిపోరా? మర్చిపోగలరా లేదా? దేర్ మే బి రీజన్స్. మర్చిపోగలరా లేదా ఈజ్ ఓన్లీ మై పాయింట్. ఒకసారి చూద్దామా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల్లో దేవుడే ప్రజలతో హెచ్చరించిన ఒక సూచన. డ్యూట్రానమీ చాప్టర్ 6:10. డ్యూట్రానమీ 6. ఈ మాటను మీతో ఇంతకుముందు మీరు చాలాసార్లు వినుంటారు. అయినప్పటికీ ప్రభు మళ్ళీ మాట్లాడుతుంటే మరొకసారి హెచ్చరిక తీసుకోవాలి. 10వ వచనం నుంచి 12 వచనాలను చదువుతున్నాను, గమనించండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. డ్యూట్రానమీ చాప్టర్ 6 verse 10 to 12. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 12 వచనాల మధ్యలో ఉన్న విషయం. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము. ఏం చేయకుండా? ఇది ఎవరో చెప్పిన మాట అయితే కొంచెం డౌటే, కానీ దేవుడు చెప్పాడంటే దాని వెనకాతలు ఏదో ఉండుంటుంది. ఆయన ఏమంటున్నాడు? ఇవన్నీ వస్తాయి, అన్నీ ఉంటాయి, అన్నీ అనుభవిస్తావు, అన్నీ తృప్తి పొందుతావు. అప్పుడు లాస్ట్కి ఏం చేస్తావు నువ్వు దేవుడిని? దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ, దేర్ ఇస్ ఎ చాయిస్, దేర్ ఇస్ ఎ ఛాన్స్. నువ్వు మరిచిపోయే అవకాశం మాత్రం నీ ముందు ఎప్పుడు ఉంది, జాగ్రత్త అని దేవుడే ముందు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. నిజంగా నీ జీవితంలో మంచి అవమానం కనుక ఎదుర్కొంటే, పాయింట్ నెంబర్ 1, అస్సలు నువ్వు అనుకోనిది, నువ్వు ఎదురు చూడనిది, అంత భయంకరమైన అవమానమే కనుక నీకు వచ్చేస్తే, అవమానంలో ఉన్న వ్యక్తిని తిరిగి దేవుని దగ్గరికి తీసుకురాగలమా? తీసుకురాగలరా? అవమానంలో ఉన్నప్పుడు ఏమవుదండి, అదంతా మర్చిపోండి, మీరు మాత్రం దేవుని దగ్గర రండి, చర్చికెళ్ళడం మానకూడదండి, దేవుని పట్టుకొని రండి అంటే ఏమంటారు వాళ్ళు? నీ దేవుడికి వద్దన్నాం, నీకు వద్దన్నాం, నీ భక్తి నువ్వు చూసుకో, నన్ను ఇలా వదిలే. నేను పొందిన అవమానాన్ని తల కొట్టేసింది, నాకు ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా దేవుడు ఏంటండి? దేవుడు ఎక్కడున్నాడండి? ఉన్నాడా లేదా? ఆ టైంకి ఉన్నాడా లేదా? ఆ వ్యక్తి కనపడతాడా? కనపడ్డా? దేవుడు మర్చిపోయాడా లేదా? అబ్సల్యూట్గా మర్చిపోతాడు. ఎప్పుడైతే భయంకరమైనటువంటి అవమానం కలిగిందో, ఆ అవమాన పరిస్థితి ఎలా జరగాలో తెలుసా? 1 Samuel 21లో 10 నుంచి 1 Samuel 21వ అధ్యాయంలో 10 నుంచి 15 వచనాల మధ్య దావీదుకు బాగా ఘోరమైన అపజయం కలిగింది. పెద్ద అవమానం కలిగిపోయింది. ఎంత అవమానం కలిగిపోయినప్పటికీ కూడా ఆయన దేవుని స్తుతిస్తాడు, దేవుని మహింపరుస్తాడు, దేవుని కీర్తిస్తాడు. నీతోనే నేను ఉంటానంటాడు. 1 సమూయేలు గ్రంథం 21లో 10 నుంచి 15 వచనాల మధ్యలో జరిగిన సంఘటన. నేను ముందుకు వెళ్తున్నాను, గమనించండి. చాలాసార్లు నిజంగా మనం గనక అవమానం ఎదురైతే, నీ ఇంటి జీవితంలో కానీ, నీ భక్తి జీవితంలో కానీ, నీ సహవాస జీవితంలో కానీ, నీ ఉద్యోగ జీవితంలో కానీ, పరిస్థితులు ఎలాంటివైనా నీకు ఎదురైనప్పుడు నువ్వు దేవుని కొరకు నిలబడగలవా? నేను ప్లాంట్లో పనిచేసేటువంటి ఒక సహోదరుడు ఒకరోజు వచ్చి నన్ను యేసుప్రభు నమ్ముకోమని నాకు చెప్పాడు. నేను బిజినెస్ చేస్తున్న సమయంలో నేను కొన్ని ప్రశ్నలు వేశాను. ఆ ప్రశ్నలకి ఆయన దగ్గర సమాధానం లేదు. ముందు నువ్వు నేర్చుకో బైబిల్, నువ్వు చదువుకో, అప్పుడు నీ దేవుడి గురించి తెలుసుకుని నా దగ్గరికి రా, ఆ తర్వాత నమ్ముతాలే, వెళ్ళా అన్నాను. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 week తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళాల్సి, ఆ డిపార్ట్మెంట్లో ఆయన టేబుల్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం పడింది. మరి నాకు అది వస్తుందని తెలీదు. వెళ్ళాను. తీరా వెళ్తే ఆయనే ఉన్నాడు. ఆయన నన్ను చూసి కుర్చీలో ఇలా ఊగుతూ, వచ్చావు అన్నాడు. నన్ను ఏదో ఆడుకుంటాడు. ఇప్పుడు నేను నవ్వాను కదా, ఇప్పుడు ఈ నవ్వుతున్నాడు. అప్పుడు టేబుల్ మీద అక్కడ ఒక వచనం రాస్తుందండి, సమ్ బైబిల్ వర్స్ ఏదో ఉంది, టేబుల్ మీద బైబిల్ ఉంది. ఆయన ఏమన్నాడంటే, నేను నా డైలీ డివోషన్ చదువుకున్న తర్వాత నీతో మాట్లాడతాను, వచ్చావు కదా అక్కడ కూర్చో, వెయిటర్స్ లాబీలో కూర్చో అన్నాడు.
నేను వెళ్ళి అక్కడ కూర్చున్నాక చాలాసేపు గమనించాను. అతను 1 hour పాటు బైబిల్ చదివాడు, కాసేపు మెడిటేట్ చేసుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఆ తర్వాత ఎస్ రంగారావు రా అన్నాడు. అప్పుడు వెళ్ళాక సార్ అలా కాదు, నాది చెక్కు కొంచెం ఇలా ప్రాబ్లం వచ్చింది అలా ఎలా అంటే ఓకే ఏంటి నేను చెప్పిన సంగతి ఏం చేసావు అన్నాడు. ఏం చేస్తాం, ఇప్పుడు నమ్ముకోక వస్తామా, అవసరం మంది కొన్ని వేల రూపాయలు ఆడి దగ్గర సంతకంలో ఉండిపోయినాయి, చిన్న సంతకానికి గొప్ప బహుమానం. సార్ నేను దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను సార్ అన్నాను. ఉంటుందే, వ్యాపారస్తులు ఎందుకు ఆలోచిస్తాం, డబ్బులు వస్తాయి కాబట్టి ఆలోచిస్తున్నాను సార్ అంటే వెరీ గుడ్ అని చెక్ సైన్ చేసి ఇచ్చాడు. నా పని అయిపోయింది, నేను బయటకు వచ్చాను, థ్యాంక్ యూ చెప్పాను, క్యాష్ అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి ఐస్ క్రీమ్ ప్యాకెట్ పంపించాను, అక్కడితో నా పని అయిపోయింది. వారం తర్వాత ఆయన సస్పెండ్ అయ్యాడు. ఆఫ్టర్ 1 week హీ వాజ్ సస్పెండెడ్. ఏదో లంచం తీసుకుంటున్నాడని ఏసీ బోర్డు రైట్ చేసి పట్టేసుకున్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. సార్ ఏంటి ఏదో జరిగిందంట అన్నాడు. అంటే ఆయన అన్నాడు ఏదో జరిగిందండి అన్నాడు. ఇప్పుడు నమ్మంటారా దేవుణ్ణి అన్నాను. అన్నాడు, కానీ ఇంతకుముందు చెప్పిన సౌండ్ లేదు. సో ఆఫ్టర్ 1 week 1 year తర్వాత అనుకుంటా అతని సస్పెన్షన్ రీకాల్ అయ్యింది. అతను అగైన్ హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్, సేమ్ చైర్. మళ్ళీ అతను పోస్టింగ్ వచ్చింది. సంవత్సరం తర్వాత నేను మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాను. సార్ ఎలా ఉన్నారు అని అడిగితే టేబుల్ మీద ఆ క్యాప్షన్ లేదు, యేసుక్రీస్తుకు సంబంధించిన బైబిల్ వచనం అక్కడ ఉండేది, అది లేదు. ఆ నమ్మిన వారు రక్షించబడును అనేది ఉండేది, అది తీసాడు. బైబిల్ లేదు టేబుల్ మీద. అక్కడెక్కడ సిలువు బొమ్మలు ఉండేవి, ఇంతకుముందు అవి లేవు. పెన్ స్టాండ్కి ఎక్కడేదో స్లోగన్ ఉండేది, అది లేదు, ఏమీ లేవు. మనిషి మామూలుగా వెళ్ళంగానే అంటున్నాడు. మారాడు. అవమానం అతను ఏం చేసింది, దేవుణ్ణి మరిచిపోయేలాగా చేసింది. ఆయన అడిగాను నేను, మీరు దేవుని గురించి చెప్తున్నారు, ఇప్పుడు నేను ఐ బిలీవ్ ఇన్ జీసస్, నా పేరు ఆలివ్ గ్రీన్గా మార్చారు మా పాస్టర్ గారు, నేను బాప్తిజం కూడా తీసుకున్నానని చెప్తే సంతోషిస్తాడని ఆయనకి చెప్తుంటే ఆయన అన్నాడు గుడ్ అన్నాడు, వెరీ క్యాజువలీ. అవమానం అతను ఏం చేసింది, దేవుని సంగతిలో ఆనందించేలాగా చేస్తుంది, ఆనందించనివ్వకుండా చేసింది. అంతేకాక ఆయన ఒప్పుకోలేకపోతున్నాడు, తన దేవుడు తనను విడిచిపెట్టాడేమో అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఒక్కసారిగా అతనిలో తెలియని ఆ శక్తి అంతా తన మీదకి వచ్చి నిరాశలకు తీసుకొని వెళ్ళింది. ప్రియులరా, దేవుని దగ్గర నుంచి ఉద్యోగం వచ్చింది, కుటుంబం వచ్చింది, పిల్లలు వచ్చారు, ఆస్తి వచ్చింది, అన్నీ వచ్చాయి, శ్రమ వచ్చింది. ఆ శ్రమలో అతడు దేవుని ఏమన్నాడు, ఇట్స్ నాట్ మై గాడ్, దేవుడిని మర్చిపోయాడు. జాగ్రత్త, ఈరోజు నీ జీవితంలో ఎక్కడైనా ఏదైనా సందర్భంలో అలాంటి మర్చిపోయే సంఘటన వస్తుందేమో, ముందుగానే నీ డస్ట్బిన్ దగ్గర పెట్టుకో. అక్కడ అలాంటి ఫీలింగ్ కలుగుద్ది. దీనివల్ల నేను ఏమైనా దేవుడిని మర్చిపోతానేమోనంటే టాప్ పని తీసుకొచ్చి మూత ఓపెన్ చేసి దానిలో పడేయండి అంతే. ఏ అవకాశానికి నువ్వు తావివ్వద్దు, జాగ్రత్త. ఇందాక తమ్ముడు చెప్తున్నప్పుడు నాకు ఇంకో మాట కూడా అనిపించింది, ఒకసారి గమనించండి. నువ్వేమీ కష్టపడకుండా, ఇబ్బంది పడకుండా, విపరీతమైన శ్రమ పడకుండా కొన్ని కోట్ల రూపాయల ఆస్తి కలిసి వస్తే, నేను ఎవడో అడుక్కునేవాడికి లాటరీలు తగిలింది ఇక కేరళలో, అలా లాటరీలు ఏమన్నా వాళ్ళు తగిలిపోతే కౌన్ బనేగా కరోర్ పతిలాగా వెళ్ళి ఆడేస్తే, ఎవరు కోటీశ్వరుడు నాగార్జున పక్కన కూర్చుని ఆయన కౌగిలించుకునే సందర్భం నీకు వచ్చేస్తే, ఒకవేళ నువ్వు ఆ టాపర్లోకి వెళ్ళిపోయి ఆ 1 కోటి రూపాయలు నువ్వు సంపాదించేస్తే దేవుడు ఉంటాడా? అద్భుతమైన ఆశ్చర్యకరమైన బోల్డ్ వచ్చేసినప్పుడు నువ్వు కష్టపడకుండా నీ దగ్గరికి వచ్చేసిన ప్రతి విషయంలో కూడా థ్యాంక్ గాడ్ అనేటువంటి థ్యాంక్స్ చెప్పడం ఈజీ, కానీ దేవుని కొరకు సాక్ష్యం మర్చిపోకుండా ఉండడం చాలా కష్టం. ఓ పిల్లడు దివారాత్రాలు చదువుతున్నాడు. ప్రతిరోజు వాడు ఒకటే పని చెప్పేవాడు. పొద్దున్న లేచిన వెంటనే 4:30కి అలారం పెట్టుకుని ఫోన్ చేసేవాడు. అనయ్య నేను చదువుకోవడానికి కూర్చుంటున్నాను, ప్రార్థన చేయండి అనేవాడు. ఆడి ఫోన్ కన్నా ముందు నేను లేచి ఎందుకంటే ఆడు ఫోన్ చేసిన వెంటనే ఎత్తాలి, నేను లేచి అనకూడదని తప్పని రెడీగా ఉండేవాడిని. ఆడు ఫోన్ చేస్తగానే తమ్ముడు లేచిపోయావా? లేచిపోయానయ్యా, ప్రార్థన చేద్దామా? చేద్దాం. వెంటనే ఉదయాన్నే దేవుని సహాయం అడిగి, దేవుని జ్ఞానం కొరకు, దేవుని ఆలోచన కొరకు కనిపెట్టి ప్రార్థన చేసుకుని రైట్ నువ్వు చదువుకోరా అన్నాడు. వాడు చదువుకున్నాడు. ఆల్ ద వే హి వాస్ పాస్ త్రూ దట్ ఇంటర్మీడియట్. ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఫస్ట్ వచ్చాడు, స్టేట్ ఫస్ట్ వచ్చాడు. సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో హీ బికమ్ స్టేట్ సెకండ్. పేపర్లో నేను చూసినప్పుడు, ఆ టీవీలో చూస్తున్నప్పుడు ఎక్సైటెడ్, ఎస్ హీ గాట్ ఇట్, సెకండ్ ర్యాంక్ కొట్టేశాడు వీడు. ఎలాగైనా సరే దేవుని స్తోత్రం, ఈ రోజు దేవుడిని మహింపరుస్తాడు చూడండి అనుకున్నాను. తర్వాత ఇలా నుంచున్నాడు. కానీ ఎవరిచ్చారంటే మా కరస్పాండెంట్ గారు ఇచ్చినటువంటి అభివృద్ధి, కోచ్, మా టీచర్ గారు, ట్యూషన్ చెప్పినటువంటి ఈ మాస్టారు, నా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల నాకు ఈ విజయం వచ్చింది అన్నాడు. దేవుడు ఏమయ్యాడు? ఈజ్ గాన్. దేవుడు మర్చిపోయాడు. వాడు దేవుడిని డస్ట్బిన్లో వేసాడు. హీ డోంట్ వాంట్ గాడ్. ప్రతిరోజు ప్రతి సమయము ఉదయం నుంచి 360 రోజులు నన్ను లేపి
వాడు నేను కలిసి ప్రార్థన చేసి భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేవుని జ్ఞానం కొరకు కనిపెట్టి ఎంత జరిగితే అల్టిమేట్గా వాడు ఏమన్నాడు? శ్రీ చైతన్య నా విజయానికి రహస్యం అనేసాడు. అయిపోయింది. ఏ చైతన్యమో కానీ నువ్వు దేవుణ్ణి మర్చిపోయే సంఘటన నీ జీవితంలో జరగచ్చు. జాగ్రత్త. ఇది నువ్వు అనుకుని ఆశించినట్టు రాదు. నీ దగ్గరకు అకారణంగా వచ్చింది ఏదైనా నిన్ను దాని వైపు చూడలేస్తే తప్ప, ఆ శక్తి కలిగిన బహుమానాన్ని చూడమంటే తప్ప దేవుని గురించి నిన్ను పట్టించుకోనివ్వకుండా చేస్తుంది. జాగ్రత్త. మరిచిపోతావు. కడుపారా తినిన తరువాత నువ్వు మరిచిపోతావు. నీ జీవితంలో శ్రమలో నువ్వు దేవునికి దూరం అవ్వచ్చు. మరిచిపోవు. ఇటు సందర్భం కూడా నీకు ఎప్పుడు రావచ్చు. జాగ్రత్త. అయితే ఆ డబ్బు కానీ ఆ విజయం కానీ నువ్వు భయపడుతూ ఖర్చు పెట్టచ్చు, కానీ దేవుని మాత్రం మర్చిపోతావు. భయపడుతూనే ఖర్చు పెడతావు. నువ్వు విలాసాలుగా తిరిగినా భయపడతావు, బట్ దేవుని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా తెలిసినట్లుగాను ఉన్నాడని కానీ నా జీవితంలో దేవుడు చేశాడని కానీ ఎక్కడ నువ్వు దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వలేనట్టుగా మారిపోతావు. జాగ్రత్త. నెంబర్ 3, ఆనందం బాగా ఎక్కువైపోయినప్పుడు. నెంబర్ 1, నిజంగా నువ్వు అవమానం ఎదుర్కొంటే. నెంబర్ 2, నువ్వు అకారణమైన ఆస్తి నీకు కలిసి వస్తే. నెంబర్ 3, ఆనందం విపరీతంగా వచ్చేస్తే. ఏమంటే ఇక్కడ హ్యాపీ బర్త్డే సాంగ్ ఎంతమందికి పూర్తిగా పాడడం వచ్చు? హ్యాపీ బర్త్డే టు యూ అని మొదలుపెట్టి మే గాడ్ బ్లెస్ యూ విత్ ఆల్ ద లాంగ్ లైఫ్ అని చెప్పేటప్పుడు మాట్లాడినప్పుడు పిల్లలందరూ ఏం చేస్తారు తెలుసా? ఎస్పెషలీ చిన్నపిల్లలకి వాళ్ళకున్న ఒకే ఒక అనుభవం ఏంటంటే కేక్ ఏదో తయారు చేసేసి లేకపోతే కొనేసో క్యాండిల్ పెట్టేసో బోర్లో దేసో ఆ ఫటాక్ మనిపించేసి ఆ చాక్లెట్లు పంచేసి కేకులు పనిచేస్తే ఆడు బర్త్డే హ్యాపీ. ఇక పెద్దోళ్ళకి ఎక్కడ బర్త్డే? అరే ఇవాళ నా హ్యాపీ బర్త్డే అనగానే పార్టీ ఏదిరా, ఇమ్మీడియట్గా పార్టీ. ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ రిలేషన్స్ అందరూ ఏంటంటే లెట్ us all gather together and we'll eat, we'll dine. మనం ఈరోజు లంచ్ తిందాం, డిన్నర్ తిందాం, లేకపోతే 2 పూట్ల తిందాం, అందరూ వచ్చేసేయండి అని చెప్పి. స్పెషల్ ఏంటి అని అంటే నాన్ వెజ్. క్రిస్టియన్ కంపే నాన్ వెజ్ కంపు. క్రైస్తవ సువాసన ఏంటి? చేపల వేపుడు, బిర్యానీల వాసన. ఎంతసేపు ఈ క్రైస్తవ వాసనలు. ఏ బిల్డింగ్లోకైనా క్రైస్తవులు ఉన్నారో తెలుసుకోవాలంటే ఆదివారం వెళ్ళండి. నిజమైన క్రైస్తవుడు ఆదివారం దొరికిపోతాడు. ఆ సెట్టింగ్స్ మొత్తానికి వాడి సెలబ్రేషన్. నిజానికి బర్త్డే అనగానే ఫస్ట్ చాలామంది ట్రెడిషనల్ తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. వాళ్ళ ఇంట్లో నిజంగా అకేషన్. నేను ఎప్పుడు వాళ్ళు గుర్తు చేసేది ఏంటంటే దేవునికి స్తోత్రం, నీకు 1 సంవత్సరం తగ్గిపోయింది అంటాను. నీకు 1 సంవత్సరం పోయే కాలం దగ్గర పడింది. ప్రభు రాకడికి నువ్వు 1 సంవత్సరం దగ్గర పడుతున్నావు, జాగ్రత్త. అవతల వాళ్ళకి హుర్రే అనాలో తెలీదు, అర్రే అనాలో తెలీదు. బాధ వస్తుంది. అట్ ద సేమ్ టైం వాడికి ఇంకో మాట కూడా చెప్తాను ఏంటంటే నువ్వు ఆనందిస్తున్నావు, ఆ రోజు నీ తల్లి ఏడ్చింది, నీ తండ్రి కలవరపడి కంగారుపడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు. ప్రసూతి వైద్యాలు లేని రోజుల్లో, డాక్టర్లు అందుబాటులో లేనప్పుడు, మంత్రసాలు దొరకనప్పుడు, అర్ధరాత్రి వేళ ఉదయకాలం నొప్పులు స్టార్ట్ అయ్యి 2-3 రోజులు మంచం మీద పడి నీ తల్లి వేదన నీకు గుర్తులేదురా? ఈ రోజు నువ్వు ఒంటి మీద వేసుకునే బట్టలతో విలాసంగా అలా ఎక్కడ ఏ విషయాల్లో రెచ్చిపోతున్నావు చూసుకో, హుర్రే నా బర్త్డే అంటున్నావు. నీ తల్లి ఏడ్చిన రోజు రాది. పురిటి నొప్పులతో ప్రసవ వేదన కలిగించి నేను కనిపించక మానుదురా అన్న దేవుని వాగ్దానం నీ తల్లి పట్ల నెరవేరిందిరా ఆ రోజు. ఆ విషయం గుర్తు చేసుకోరా నువ్వు అని చెప్తాను. నిజానికి ఆ బర్త్డే అన్న వెంటనే వాళ్ళందరూ తల్లిదండ్రులు ట్రెడిషనల్ క్రిస్టియన్స్ ఏం చేస్తారు తెలుసా? ముందు పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ స్వీట్ ఇచ్చేయి, ఈ చాక్లెట్ ఇచ్చేయి, ఈ పాయసం ఇచ్చేయి, లేకపోతే ఈ ప్రార్థన చేయించుకుని కానుక ఇచ్చేసి వచ్చేయి. వెంటనే పాస్టర్ గారు అడిగింది అందుబాటులో ఉన్నాడా సరే, లేకపోతే ఫోన్లో ఉంటాడు, లేకపోతే ఎక్కడో చోట దొరుకుతాడు. మొత్తానికి వాళ్ళు గుడికి వెళ్ళినట్టు వీళ్ళు గుడికి వస్తారు. మొత్తానికి గుడికి వచ్చిన తర్వాత ఆడు నెత్తి మీద పెడతాడు, మేము నెత్తి మీద పోస్తాం, ప్రార్థన చేసేస్తాం. ప్రార్థన చేసిన వెంటనే 2 నిమిషాల తర్వాత భయ్య ఎవరితో ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? ఇంటికో మెసేజ్ కొడతాడు, మమ్మీ నువ్వు చెప్పినట్టు అయిపోయింది. ఆడి కోసమే కానీ నా కోసం కాదు, ఇది ప్రేయర్ అయిపోయింది, ఫ్రెండ్స్ వచ్చారు, హలో ఆల్ యంగ్స్ నా వైపు సార్ చూడండి, ఫ్రెండ్స్ వచ్చారు, అలా ఇల్లు వచ్చేస్తాం. అలా వెళ్తే సాయంత్రం 5:30, పొద్దున్న ఇక్కడ 7:30, సాయంత్రం అలా వెళ్ళేందుకు 5:30. డబ్బులు ఎప్పుడు ఇవ్వరు కానీ, ఎక్కడికి ఖర్చు పెట్టినవారు కానీ, ఎక్కడికి వెళ్ళనివ్వరు కానీ, బర్త్డే రోజు కూడా వెళ్ళనివ్వరా? ఏంటి బర్త్డే అయితే వెళ్ళనివ్వాలా తిరగనివ్వాలా? నువ్వేం తిరుగుబోతువా? నిన్నేమైనా వచ్చేసారా నీ మీద? ఎద్దులకి మున్సిపాలిటీ ఎద్దులకి వచ్చేస్తారు, దాన్ని ఎవడో పట్టుకోకుండా ఎవడో పెంచుకోకుండా. నీకేమైనా ముద్రలు వేయాలా నువ్వు తిరుగుబోతువని? రోడ్ల ముడి తిరుగుతావు, బీచ్ల ముడి తిరుగుతావు, బార్ల ముడి తిరుగుతావు, ఇంకెక్కడో తిరుగుతావని. వీళ్ళకి ఆనందం ఏంటంటే ఆనందం ఎక్కువైపోయిన వెంటనే ఆ క్షణం ప్రార్థన అయిన వెంటనే వాడు నిజంగా దేవుడిని మర్చిపోతాడు. చూసుకోండి ఎక్కడెక్కడ ఉంటాడు, ఎవరితో ఉంటారో, ఎవరి దగ్గర ఉంటారో, ఎవరితో పరిశుద్ధతో, ఎవరితో వారి నీతియో, ఎవరితో వారి జీవితంలో 1 సంవత్సర కాలం ముందుకు నడిచిందో ఆ దేవునిని మరిచి తింటూ తాగుతూ సుఖపడుతూ ఆనందిస్తూ సంతోషించడానికి విలాసాలను వెతికిన వాడి దగ్గర దేవుడు కనపడతాడా? దేవుడు ఉంటాడా? దేవుడు మరిచిపోడా? దేవుడిని మర్చిపోయే సందర్భం ఒకవేళ నీ జీవితంలో నెగ్గుంటూ ఉంటే లెట్ us bring it here. కనపడుతుందా? ఏ సందర్భమైనా నువ్వు దేవుడిని మర్చిపోయే సందర్భం నీ జీవితంలోకి వస్తే కమ్ ఆన్ లీవ్ ఇట్,
తీసుకొచ్చి ఆ చెత్తని దీనిలో పడేసి ఖాళీ చెయ్యి రోజు. నా దగ్గర ఒక పేపర్ ఉంది, మీకు ఈ నెలలో ఎవరికైనా బర్త్డేస్ ఉంటే వాళ్ళు వచ్చి నన్ను కలవండి, లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఇస్తారంటే చెప్పండి, నేను నెక్స్ట్ వీక్ మోస్ట్ ప్రాబ్లీ మనిషికి ఒక రూపాయి తీసుకుని ఆ కాగితం మీకు ఇస్తాం. ఆ కాగితంలో ఏముంటుందంటే ఎవ్రీ బర్త్డేకి, ఎవ్రీ ఇయర్ బర్త్డేకి వాడు దానిలో ఉన్నటువంటి విషయాలు టిక్ పెట్టాలి. కొన్ని అంశాలు ఉంటాయి, ప్రతి అంశం టిక్ పెట్టాలి. అది నాకు ఇవ్వక్కర్లే, మీ దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం 16లో నువ్వు ఒక కాగితం తీసుకున్నావు, నెక్స్ట్ ఇయర్ 17కు నువ్వు ఇంకో కాగితం తీసుకుంటావు. 16కి 17కి డిఫరెన్సియేషన్స్ అది నీతో మాట్లాడుతుంది, దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఎన్ని సంవత్సరాల్లో తీసుకున్నా అన్ని సంవత్సరాల కాగితాలు ఒక చోట ఫైల్ చేసుకోండి. మీకంటూ కొన్ని ఫైల్స్, సర్టిఫికెట్స్ జాగ్రత్త చేసుకుంటారు కదా, మీ ఆత్మీయ ప్రోగ్రెస్ రిపోర్ట్ అది, మీ సంవత్సర కాలపు ఆత్మీయ పరిపక్వత నిర్ణయ పత్రం అది. దానిలో మీరు చూసుకున్నప్పుడు మీ పిల్లలు, చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళ ఎవాల్యూషన్ మీ తల్లిదండ్రులు మీరు రాయండి. మీరు పెద్దవాళ్ళు అనుకోండి, మీ గురించి మీరే రాసుకోండి. భార్య అయితే భార్య రాయాలి, భర్త అయితే భర్త రాయాలి. వాటిని చెక్ చేసుకుంటే మీకు స్పష్టంగా తెలుస్తుంది, నేను ఈ కార్నర్లో శారీరకంగా ఒక సంవత్సరం పెరిగాను కానీ ఆత్మీయంగా ఇంకా ఎదగలేదు అనే విషయం నీకు అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడైనా నీ జీవితంలో బర్త్డేకి కానీ, మ్యారేజ్ డేకి కానీ, హౌస్ ఓపెనింగ్స్ కానీ, హౌస్ ఓపెనింగ్స్ అయితే మరీ కారణం, ఆ రిబ్బన్ కత్తిరించి ఆ ప్రార్థన వరకు ఒగ్గబట్టుకుని కూర్చుంటారండి. ఆ తర్వాత మనుషులందరూ ఎక్కడికో మిస్ అవుతారు, ఏమవుతారో తెలీదు, టక్ 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 సైడ్ అయిపోతారు రూమ్స్లోకి. ఆ తర్వాత ఎప్పుడుకో కానీ చేరరు, ఏమవుతుందో కూడా తెలీదు. అంటే ఆ సమయం వరకే ప్రార్థన, ఆ తర్వాత ఏమవుతుంది? తిండి తిండి తిండి, బతుకంతా తిండే, కొడిపోయేవాళ్ళు దేవుడు. మొన్న ఒకసారి నిన్న మ్యారేజ్ చేస్తూ ఉంటే ఒక ఆయన సీరియస్గా వచ్చి, పాస్ గారు ఎన్ని గంటలకు అయిపోద్ది అన్నాడు. ఎన్ని గంటలకు అయిపోవాలి చెప్పాడు. 12 అన్నాడు. అయిపోద్దులే అయితే అన్నాడు. రే 12 రెడీ చేసేంట్రా అంటున్నాడు. ఏంటి మీరు అనుకున్న ఫుడ్డే అటు రెడీ చేసాడు. రెడీ చేస్తుంటే ఆడు సైకి చేస్తాడు, 12కి వచ్చామా దించే సరికద్దా అన్నాడు. వీడు 12కి పార్టీ రెడీ చేస్తున్నాడు. ఎంత తొందరగా, ఎంత త్వరగా తాగుదామా తిందామా. నీ ప్రాణం ఎప్పుడైతే నీ కడుపు వైపు చూసిందో నీ దేవుడిని నువ్వేమవుతావు? మర్చిపోతావు. అలాంటి సందర్భం ఏమైనా ఉంటే తీసుకొచ్చి అరెస్ట్ చెయ్యి. నువ్వు బాగా తృప్తి పొందిన తర్వాత కూడా ఏం చేస్తారు చెప్పండి? తృప్తి పొందిన తర్వాత అన్నీ హాయిగా ఉన్నాయి అనుకోండి, వాళ్ళు దేవుని మీద ఆధారపడతారా? మొట్టమొదట్లో ఉండే అనుభవము తృప్తి పొందిన తర్వాత నువ్వు ఉండగలుగుతావా? ఏమవుద్ది? బ్లాక్. నీ స్పిరిచువల్ గ్రాఫ్ ఎప్పుడు కూడా పైనుంచి కిందకి దిగిపోతూ ఉంటుంది. జాగ్రత్త, అది వెర్టికల్గా వెళ్ళాల్సింది అది డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? తృప్తి, సాటిస్ఫాక్షన్, పర్వాలేదు, అన్నీ ఉన్నాయి, కావాల్సినవన్నీ ఉన్నాయి. ఏది కావాలన్నా తెచ్చుకోగలం, కొనుక్కోగలం, సంపాదించుకోగలం, దాచుకోగలం. ఏం కావాలి మనకి? ఏం అవసరం ఉంది? ఐఎమ్ సారీ, దేవుడిని మరిచిపోయే సందర్భాలు ఈ 4 నీ జీవితంలో ఉంటాయి. 1 అవమానం ఎదుర్కొన్నప్పుడు, 2 శ్రమ పడకుండానే ఆస్తి వచ్చినప్పుడు, నెంబర్ 3 ఆనందం ఎక్కువైనప్పుడు, నెంబర్ 4 తృప్తి పొందినప్పుడు. మోస్ట్ డేంజరస్ ఏరియాస్ దీస్ ఆల్ ద 4. ఆల్ ద క్రిస్టియన్స్. నెంబర్ 1, నీ జీవితంలో ఉండేటువంటి చెత్త. ఈ 4 సందర్భాల్లో దేవుడు లేడని నీ హృదయం నీతో చెప్పుద్ది. ఆ సమయమున నీలో ఉన్నటువంటి చెడుతనం ఏంటనంటే, నేను కూడా దేవుడు లేడని మాట్లాడితే ఎలా అనే విషయాన్ని నిన్ను నువ్వు మర్చిపోకుండా దేవుని దగ్గరికి రావాలి. నెంబర్ 2, రెండో విషయం చెప్తున్నాను, గమనించండి. దేవుణ్ణి తిరస్కరించే సందర్భం వస్తుందేమో, జాగ్రత్త. మీరు అనుకోవచ్చు ఇలాంటి విషయాలు ఏం ఊరుకోండి పాస్ గారు, ఇలాంటి క్రిస్టియన్స్కి అక్కడ తెలుస్తాయి, ఎప్పుడైనా వదిలేస్తాడంటే. పుట్టినప్పుడే మీ దగ్గర చేతిలో పెట్టేస్తే మీరు ఏదో క్రైస్తవ పేర్లు నాతానియాలు లేకపోతే రూతమ్మ ఇలాంటి పేర్లు పెట్టారు అనుకోండి, మర్చిపోతారా చెప్పండి? మర్చిపోరా? మా ఊర్లో ఏం చేస్తారో తెలుసా? అదే చుట్టుపక్కల మా పల్లెటూరు ప్రాంతాల్లో చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పుట్టిన వెంటనే పాస్ గారి దగ్గర తీసుకుని మాకు ఇచ్చేస్తారు. వాళ్ళు 1 నెల రోజులు రాని, 2 నెలలు రాని, 3 నెలలు రాని, తర్వాత తీసుకొచ్చి, బాబు మీరే పేరు పెట్టాలి బాబు అన్నాడు. ఏం పేరు పెట్టమంటారు అంటే, ఏదో ఒకటి బాబు మీకు నచ్చిన పేరు పెట్టేయండి అంట. నాకు నచ్చిన పేరు అంటే ఏదైనా పెట్టమంటాడు. అయితే ప్రార్థన చేసే కదా పెడతారు మీరు, ఫుల్ ప్రార్థన చేసి మా అబ్బాయికి పేరు పెట్టేయండి అంటాడు. సరే, మనకేంటంటే దేవుడు తన వాక్యాన్ని బట్టి ప్రతిష్ఠ చేయడానికి మందిరంలో తీసుకొచ్చారు కాబట్టి హృదయపూర్వకంగా ఆశతో ధ్యాసతో పట్టుకుని వాడిని చేతుల మీద తీసుకుని, ప్రభువా ఇదిగో సర్వోన్నతుడైన నాదా, నువ్వు ఇచ్చావు ఈ బహుమానం పరలోకంలో నుంచి, నువ్వు చూసి ఈ తల్లిదండ్రులు నమ్మి వాళ్ళకి చేతుల్లో పెట్టావు, వాళ్ళు నిన్ను నమ్మి నీ మాట నమ్మి నా చేతుల్లో పెట్టారు, ఇదిగో నేను నీకు అప్పగిస్తున్నానని చెప్పి ప్రార్థించి ప్రతిష్ఠించి వాడికి ఏ ఉత్తమమైనటువంటి మంచి పేరు బైబిల్లో నుంచి తీసుకుని వాడి పేరు యోహాన్ అని పెట్టారు, జాన్ అని నామకరణం చేస్తున్నారని చెప్పారు. తర్వాత వాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సండే స్కూల్కి వచ్చే వయసులోకి వచ్చేటప్పటికి వాడి పేరు జాన్గా ఉండదండి, ఉండదు. నేను నిజంగా చెప్తున్నాను, ఆడపిల్లలకి ఎవరెవరికైతే దైవ భక్తిని ఉద్దేశించి వాళ్ళ తల్లిదండ్రులను బట్టి దేవుడిచ్చిన ఆలోచనను బట్టి ఆత్మ యొక్క జ్ఞానాన్ని బట్టి పరీక్షించి ప్రతి వ్యక్తికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటే వాళ్ళు తిరిగి సమీరా,
ఇవన్నీ ఆ టైంలో చక్రవాతం సీరియల్ పేర్లు. హీరోలు హీరోయిన్లు పేర్లు పెట్టేసుకుని పిల్లలందరూ ఇవాళ సండే స్కూల్లో నేను మధ్యం కూడా చూస్తుంటే చిల్డ్రన్ చర్చిలో అందరి పేర్లు ఈ సినిమాటిక్గా ఉంది. ఏంట్రా వీళ్ళందరి పేర్లు ఎలా మార్చారండి? వాళ్ళకి అక్కడ ఒక పేరు ఉంటుంది, ఇక్కడ ఒక పేరు ఉంటుంది. నీకు కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏది నీ నిక్ నేమ్ గురించి మాట్లాడలే, నీ ఒరిజినల్ నేమే. చర్చ్ నేమ్ ఒకటి, చర్చ్ బయట నేమ్ ఒకటి, క్రైస్తవ పేరు ఒకటి, క్రైస్తవేతర పేరు ఒకటి. దేంతో నువ్వు చలామణి అయిపోతావు నాకు తెలియదు, కానీ బైబిల్ చెప్తున్నటువంటి విషయం మాత్రం దేవుణ్ణి తిరస్కరించే పద్ధతులు ఉంటాయి అని బైబిల్ చెప్తుంది. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక సంఘటన చూపిస్తాను. 60 నుంచి 71 కనుక మనం చదివితే, అంటే మొత్తం చదవద్దు, ఒక విషయాన్ని చూపిస్తాను. John 6. దిస్ ఇస్ ద మోస్ట్ భయంకరమైనటువంటి టాపిక్ ఉన్నటువంటి పుస్తకంలో ఈ యోహాను సువార్త 6వ అధ్యాయం 1 అండి. 60 నుంచి మీరు చూస్తే మొదటి మాట చదవండి, 60వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. 61. యేసు తన శిష్యులు దీన్ని గూర్చి సణుక్కొనుచున్నారని తనకు తానే ఎరిగి. ఎవరెవరండి? శిష్యుల్లో అనేకులు ఏమన్నారు? ఈ బోధ లేనిపోయిన మాటలని చెప్పేస్తాడు ఈయన, చాలా కఠినమైన బోధ అన్నాడు. శిష్యులు కూడా ఏమనుకుంటున్నారు? ఓరు నాయన, ఈయన మన అందరినీ ఎల్లగొట్టేసేలాగా ఉన్నాడు రా బాబు, ఎందుకు వచ్చిన కూడా రా బాబు అని సొనుక్కున్నారు. 66. 66. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనదీసి మరి ఎన్నడూను ఆయనని, మరెప్పుడు ఆయన్ని. కొంతమంది, చాలామంది నా జీవితంలో నేను ఇలాంటి అనుభవంలోకి వచ్చిన వాడిని, వస్తారు, మీ దగ్గర దేవుడు ఉన్నాడు, మీ దగ్గర దేవుని ఆత్మ ఉంది, మీ దగ్గర దేవుని జ్ఞానం ఉంది, మీ దగ్గర దేవుని అభిషేకం ఉంది, మీ దగ్గరే బాప్తిస్మం మీరు పెళ్లి చేసుకోలేదు కాబట్టి, మీతోనే పెళ్లి మీరు పెళ్లి చేసుకోలేదు కాబట్టి, మీతోనే నేను చచ్చిపోయినప్పుడు పాచిపడ్డ మీరు పెళ్లి చేసుకోలేదు కాబట్టి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చర్చిలో లేరు, ఈ చర్చిలో లేరు, ఏ చర్చిలో ఉన్నారో కూడా తెలియదు. ఎందుకు వీళ్ళు ఎలా చెప్తారు అని అంటే, మొదట మీతోనే అన్న యేసుప్రభు శిష్యులు, తర్వాత ఎన్నడూను ఆయనని. మనం కూడా చాలాసార్లు మారిపోయే సందర్భాలు ఇలాగే ఉంటాయి. చేదైన వేరు మొలిసిన తర్వాత నీ విశ్వాసం నువ్వు భ్రష్టుడు అయితే సేవ అయిపోద్దా, పరిచర్య అయిపోద్దా? ఏది ఆగదు, నువ్వు పోతావు అంతే. చాలా సందర్భాల్లో మనుషులు ఈ రకమైన అభిప్రాయాలు తీసుకుంటూ ఉంటారు. అందుకే అనేకులు వెనుతీశారు అని అంటే, యేసు ప్రభు దగ్గర వెనుతీసిన వాళ్ళు మిగిలిన సంఘాల్లో వెందిరా? ఆయన టైంలో ఆయన బోధనే ఆయన్నే శంకించి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనలో కూడా చాలా మంది ఉంటారు, జాగ్రత్త. అయితే అప్పటి నుంచి మరి ఎన్నడూను వెంబడించలేదు అని చెప్తున్నాడు. మరి నీకెప్పుడైనా అంటే వెంబడించుట అనే పదానికి నేను 2 అర్థాలు చెప్పాలనుకుంటున్నాను. నెంబర్ 1, బైబిల్ చేత్తో పట్టుకుంటాడు, నమ్మడు, వెంబడించకపోవడం అండి. బైబిల్ చదువుతాడు, విశ్వసించడు, వెంబడించిన వాడు. చర్చికి వస్తాడు, చర్చ్ కార్యక్రమాల్లో ఉన్నాడు, వెంబడించిన వాడు. చర్చిలోనే ఉండి బైబిల్నే తిరగేస్తున్నట్టు ఉంటాడు, సెల్ ఫోన్లో చాలా యాప్స్ కూడా కదులుతూ ఉంటాయి, దేవుని వెంబడించిన వాడు. దేవుని దగ్గరే ఉన్నానంటాడు, కానుకలు ఇచ్చేస్తాడు, హీ విల్ నెవర్ ఫీల్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్. దేవుని వెంబడించిన వాడు. చాలా రకాలు ఉంటారు వెంబడించిన వాళ్ళు. సంఘంలో చాలా మంది ఉంటారు, కానీ అందరూ సంఘస్థులు కాకపోవచ్చు, జాగ్రత్త. కాబట్టి ఏ ఏ పరిస్థితుల్లో మనకి ఎలా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను మీకు కొన్ని టిప్స్ ఇస్తాను, ఆ డస్ట్బిన్లో వేయడానికి రెడీగా ఉండండి. 36:18 యోబు. జోబ్ 36:18. యోబు గ్రంథము 36వ అధ్యాయము 18వ వచనం. ఎప్పుడు నువ్వు ఈ విషయాన్ని మాట్లాడాల్సి వస్తుందో ఒకసారి చూసుకో. నీకు క్రోధము పుట్టించున్నది గనుక. జోబ్ 36:18. నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారం చేయదువేమో, జాగ్రత్త పడుము. నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోదువేమో. నీకు క్రోధం పుట్టేటప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? నాకు బాగా కోపం వచ్చింది, పోబా పోబా నీతే వదిలేస్తావు లేదా? బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? రిలేషన్స్ కట్ చేస్తారా లేదా? దేవుణ్ణి తిరస్కరించే సందర్భంలో మీకు బాగా కోపం రావడం ఒకటి. విపరీతమైన కోపం పెరిగే కొద్దీ పరిస్థితులు కావచ్చు, నీ జీవితం కావచ్చు, నీ వ్యక్తిత్వం కావచ్చు, నీకు సహాయం కావచ్చు, సలహా కావచ్చు, ఏదైనా అద్భుతం కావచ్చు, ఇవేవి నీకు కోపం వస్తుంది అంతే. నీకు నచ్చినట్టు జరగకపోతే మనిషికి ఎప్పుడైనా తిరస్కారం వస్తుంది. వచ్చిన వెంటనే దేవుడిని ఏమంటాడు? తిరస్కరించేస్తాడు. జాగ్రత్త. సింపుల్ చెప్పాలంటే, నువ్వు ప్రార్థన చేయి, నేను చెయ్యను అనడమే. భార్యాభర్తలు ఉంటే, నువ్వు చేసుకో, నేను చెయ్యను. నువ్వు చేసుకుంటున్నావు కదా, చేసుకోలే, నీ ప్రార్థనే దేవుడు అంటాడు. ఏమైనట్టు? నీ హృదయం నిండింది, నోరు మాట్లాడుతుంది, హృదయంలో క్రోధం ఉంటుంది, దేవుడిని ఏం చేసావు? కీప్ అసైడ్, పక్కన
దూరంగా వెళ్ళే, నువ్వు నాకు అవసరం లేదే, తిరస్కరించేస్తావు. ఏమండి ఇంకో మాట చెప్పాలి, తీర్పులు నీ పక్షంగా పాజిటివ్గా రాకపోతే, సమ్వాట్ జడ్జిమెంటే ఉంది, ఏదో ఒకటి జరగాలి, నీకు అది ఎదురు చూస్తున్నావు, అది నీకు క్వైట్ ఆపోజిట్గా జరిగింది, నీవు అనుకున్నట్టు జరగలేదు, అప్పుడు దేవునితో ఉంటారా, దేవుని వదిలేస్తారా? తీర్పులు వ్యతిరేకంగా వస్తాయి, తిరస్కరిస్తావు, నువ్వు దేవుని తిరస్కరిస్తావు. జడ్జిమెంట్ నీకు ఫేవర్గా లేదు కాబట్టి, నువ్వు విన్ అవ్వలేదు కాబట్టి, నీ క్లయింట్ విన్ అవ్వలేదు కాబట్టి, నీ సిచ్యువేషన్స్ నేను గొప్ప చేయలేదు కాబట్టి, నీ హార్డ్ వర్క్ బ్లడ్ అంతా పెట్టావు, అయినప్పటికీ నీకు రిజల్ట్ రాలేదు కాబట్టి, ఆ ఇన్కమ్ సోర్స్ అన్నీ వదిలేసి పేరు కోసం మాత్రమే నువ్వు చేసావు, అయినప్పటికీ నీకు అది రాలేదు కాబట్టి, ఆల్ ఆఫ్ ద సడన్ దేవుడులే చాలులే. మీకు తెలుసా, దేవుడిని విడిచిపెట్టడం అంటే సంవత్సరాలు అక్కర్లా, 1 సెకండ్, 1 నానో మిల్లీ సెకండ్స్, ఒక్క సెకండ్ ఏంటో దేవుడు అన్నావంటే చాలు, నువ్వు చచ్చిపోయావు అని అర్థం. యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. నీ ఊపిరిని నువ్వు మర్చిపోయావు అని అంటే దేవుడు ఎక్కడున్నాడు? నీవు ఊపిరి కలిగి ఉన్నావు, జీవిస్తున్నావు అంటేనే దేవుడితో ఉన్నావు. నరులారా తిరిగి రెండంటే ఏ ఒక్కడైనా దాగలడా? ఏ ఒక్కడైనా ఉండిపోగలడా? ఆకాశంలో కానీ, సముద్రం కింద కానీ, కొండల్లో కానీ, గుహల్లో కానీ ఎక్కడైనా దాక్కోగలడా? పరుగులెత్తుకుని ప్రాణానికి దేవుడు తీసుకోగలిగిన వాడు ఈరోజు నిన్ను బ్రతికిస్తున్నాడంటే నేను అర్థం చేసుకోవాలి. ఏమిటి దేవుని యొక్క కృప కాపుదల నీ మీద ఉంది? అంత క్షేమం కలిగించినటువంటి దేవుడు ఈరోజు నీ జీవితంలో తిరస్కారం వచ్చినప్పుడు, నీకు ఏదైనా ఆపోజిషన్ వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అనేస్తావా? చెక్ చేసుకో. ఏ రకమైన తిరస్కారానికి దేవుడు లేడని అనే పరిస్థితి నీ జీవితంలో ఉంటుంది. దేవుడిని తిరస్కరిస్తావేమో, జాగ్రత్త. నంబర్ 3, మూడో విషయం ఏంటంటే, అందరూ మాట్లాడుకుంటున్నట్టే అయ్యిందండి, నువ్వు ఒక్కదానివే నడుస్తున్నావు. ఎలాగైనా నా దేవుడు చేస్తాడండి, వదిన గారు చేస్తారు, అన్నయ్య గారు చేస్తారు, బావగారు అవుతుందండి అన్న. వాళ్ళందరూ అనేది పిచ్చిది, ఇది ఎర్రిది, దీనికి దేవుడు పిచ్చబట్టింది. ఈ మధ్య ఏదో బయట పాస్టర్ అవడం కానీ దీన్ని బాగా లోపరుచుకున్నాడండి, ఎంతసేపు దేవుడు దేవుడు అంటుంది. ఇంక చాలే ఊరుకోవే, అందరూ ఎగతాలు చేస్తున్నారు, నువ్వు మాత్రం మీరందరూ అలాగే అనండి. నా దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు, నా దేవుడు తలగా చేస్తానన్నాడు, తోగ్గా కాదు, నా దేవుడు విసిరివేసింది మూల తలరాయి. ఎన్ని వాక్యాలు నోరిపితే ఎన్ని చెప్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, అంతా పర్ఫెక్ట్గా ఉంది. నీ చుట్టూ అందరూనే వచ్చి ఊరుకోవే, భ్రమలో బతకే, వాస్తవంలో బతకరా అని చెప్తున్నారు. అచ్చే కుదరదు, అవుతుంది, నా దేవుడు అవుతుంది, చూడు కావాలంటే అని నువ్వు ఛాలెంజ్ చేసావు. ఆఖరి కాలు కేకలు గెలిచే నువ్వు ఓడిపోయావు. వారి కేకలే గెలుస్తాయని బైబిల్ చెప్తుంది కదా. న్యాయం ఎక్కడ ఉంటుందని వెతికితే అక్కడ అన్యాయం దొరుకుతుందట సొలొమోను చెప్తాడు. కాబట్టి ఏం దొరకదు, వాళ్ళ కేకలు గెలిచాయి అంటే నువ్వేమయ్యావు? అప్పుడు వచ్చి అడుగుతారు, చెప్పామా, నమ్మద్దని చెప్పామా, పట్టుకోవద్దు ఏలాడొద్దని చెప్పామా, మాతో కొండకు రమ్మన్నామా, గుండు కొట్టించమన్నామా, అదేదో వెయ్యమన్నామా, ఇది చెయ్యమన్నామా, ఏమి నువ్వు ఆ రోజు ఎందుకు నువ్వు నిలబడలేదు? ఇప్పుడు చూడు ఏమైందో చూడు, నీ ఒక్కదాని వల్ల, ఆ యేసుప్రభుని పట్టుకోవడం వల్లే నీకు ఇలాగ అయ్యిందిరా. వాళ్ళకి రుజువులు ఉంటాయండి, అవన్నీ తీసుకొచ్చి చూపిస్తారు. వాళ్ళ కేకలే గెలిసాయి. అప్పుడు నువ్వు కూడా ఏం చేస్తావు తెలుసా? తల తీసుకెళ్ళి కాళ్ళ మధ్యలో పెట్టి, మీ అందరూ చెప్పినప్పుడు వినాల్సింది, ఆ పాస్టర్ మాయలో పడి, ఆ ప్రవచనాలు చెప్పిన ఆ అమ్మగారు మాయలో పడి, ఎవడో వెంబడించమన్నాడు నిన్ను పాస్టర్ని. ఇంకొంచెం ముందుకు వెళ్తాను, నేను వచ్చినప్పుడు చెప్తాను మీకు. వాళ్ళ కేకలు గెలిచి అప్పుడు అలాంటి సమయం వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారా, ముందుకు వస్తారా? వాళ్ళు ఎవరైనా వెళ్ళి మైక్ ఇలా పట్టుకుని, అమ్మ మీ మాటలు రికార్డ్ చేస్తున్నా, సాక్ష్యం చెప్పండి అనండి. సాక్ష్యం లేదు, గుడ్డు లేదు, నువ్వు లేచి బయటికి వెళ్ళకపోతే నేను తనేస్తాను జాగ్రత్త అంటారు. లోపల దేవుని తిరస్కరించేస్తారు, జాగ్రత్త. నంబర్ 4, నిజం నీకు తెలుసు, నిన్నెవ్వరూ సంబంధించట్లేదు, నీ వాదన ఎవరు పట్టించుకోవట్లేదు, నువ్వు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ అందరూ అవహేళన చేస్తున్నారు. రియల్ వర్తీగా నీ దగ్గర నువ్వు చెప్పే విషయాలన్నీ పర్ఫెక్టే, కానీ వాళ్ళెవ్వరూ నిన్ను పట్టించుకునే ఓపిక కానీ, తీరిక కానీ, ఆలోచన కానీ, వినడానికి కానీ ఎవ్వరు రెడీగా లేరు. అలాంటి సమయంలో ఎదుటివారి మధ్యలో నీ అపజయం వాళ్ళకి ఆనందం అయిందనుకోండి, నువ్వు ఓడిపోవడం, వాళ్ళు కేకలు వేసి పార్టీ చేసుకుని బిర్యానీ వండుకుని ఫ్రెండ్స్ అందరినీ పిలిచి అది ఓడిపోయింది రండిరా అని చెప్పి పండగ చేసుకుంటారు అనుకోండి, అప్పుడు నువ్వు దేవుని పట్టుకుంటావా? దేవునితో ఉంటారా? దేవునితో నడవగలరా? నీ అవమానాలు ఎదుటివారికి ఆనందోత్సాహాలను ఇస్తే నీ ఆత్మీయ జీవితంలో ఎప్పటికీ కూడా నువ్వు దేవుడిని తిరస్కరిస్తూనే ఉంటావు. జాగ్రత్త. 4 మేజర్ వార్నింగ్స్. నంబర్ 1, నీకు క్రోధం పుట్టినప్పుడు. నంబర్ 2, పాజిటివ్గా తీర్పులు రానప్పుడు. నంబర్ 3, ఇతరుల కేకలు గెలిచి నువ్వు ఓడిపోయినప్పుడు. నంబర్ 4, నిజం నీకు తెలుసు, సమర్థించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎవరూ ఒప్పుకోక నీ ఓటమికి ఎదుటివాడికి విజయం వచ్చినప్పుడు. ఈ 4 సందర్భాల్లో నువ్వు దేవుడు ఉన్నాడంటావా లేడంటావా? లేడు, తిరస్కరిస్తావు, దేవుణ్ణి
తిరస్కరిస్తావు. జాగ్రత్త, ఇలాంటి సందర్భం నీ జీవితంలో ఎక్కడైనా వస్తే కమాన్ ట్రాష్ ఇట్ అవుట్ నౌ. ఏ దేవుడు ఎక్కడున్నాడు, ఆ ఊరుకో చాలులే, ఏ సందర్భంలో కూడా మాట మాట్లాడడానికి వీలేదు. అలాంటి చేదైన మనసు నీ డస్ట్బిన్లోకి తీసుకురావడానికి నువ్వు ఈరోజు ప్రయత్నించండి. నెంబర్ 3, మూడో విషయాన్ని చెప్తాను. అపోస్తుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల మధ్యలో దేవుని యొక్క మాటను ఒకసారి మనం చూద్దాం. ఇది మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నిరర్ధకమైన తత్వజ్ఞానం గురించి జాగ్రత్త పడడం అనేటువంటి విషయాన్ని నేర్చుకుందాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం, యాక్ట్స్ 8:9-11. సీమోను అనేటువంటి ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణమును గారడి చేసి, అందరు తీసారా? అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. ఈ వచనాలను మీరు చాలా జాగ్రత్తగా చూడండి. నేను మీకు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. యాక్ట్స్ 8:9-11. సీమోను అనే ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడినని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. 11. అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు, వారిని విభ్రాంతిపరచినందున వారు అతనిని లక్ష్య పెట్టిరి. ఏం చేశారు? లక్ష్య పెట్టిరి. ఏమండి, ఇక్కడ వీడు చేసినటువంటి అద్భుతాలు, సీమోను ఆశ్చర్యాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళు దేవుని లక్ష్య పెడుతున్నారా, వ్యక్తిని లక్ష్య పెడుతున్నారా? కమాన్ లుక్ టు మీ. వారు దేవుని లక్ష్య పెడుతున్నారా, వ్యక్తిని లక్ష్య పెడుతున్నారా? వ్యక్తినా దేవుణ్ణా? వ్యక్తినా దేవుణ్ణా? ఈరోజు మనుషులు ఇచ్చినటువంటి గుర్తింపు, మనుషులు ఇచ్చినటువంటి అభిమానం, మనుషులు ఇచ్చినటువంటి సమయం, మనుషులకి ఇస్తున్న ఖర్చు, మనుషులకి ఇస్తున్న పద్ధతులు, మనుషులకి ఇస్తున్న మర్యాద, మనుషులతో, మనుషుల కోసం, మనుషుల వలన, మనుషులతో నువ్వు చేసే పని ఎప్పుడైనా నువ్వు దేవునితో చేసావా? దేవుని కొరకు చేశారా? ఎంతో మంది చెంచాలని చూశాను నేను. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే మా సేవకుడు గొప్ప, మా పాస్టర్ గారు గొప్ప, మా నాయకుడు గొప్ప, మా 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 ఒక పాస్టర్ గారికి రైట్ హ్యాండ్గా ఉన్న ఒక వ్యక్తిని పిలిచి అడిగాను, భయ్యా మీ పాస్టర్ గారు మంచి ప్రార్థనా పరులు అని అంటే, అవునండి అని. నువ్వెంతసేపు ప్రార్థన చేస్తావు అని అడిగాను. మా పాస్టర్ గారు చేస్తారు కదండి. మీ పాస్టర్ గారి డ్రైవర్ కాబట్టి సచ్చినట్టు నీ కోసం ఆయన చేసుకో, ఎందుకు నువ్వు నిద్రపోతావు, ఆయన ఉండడు కదా, పరలోకం పోతాడు. ఆ ప్రార్థన నీకు ప్రొటెక్షన్ కాదు, నీ ప్రార్థన నీకు రక్షణ. నువ్వెంతసేపు చేస్తావు? నీ జీవితం ఏమిటి? నువ్వెంతసేపు వాక్యం చదువుతావు? నువ్వెంతసేపు ధ్యానిస్తావు? నీకు ఆయన బోధ చేసినప్పుడు ఆయనతో కూడా నీకు కూడా ఉంటుంది కదా. చాలా మంది ఈరోజు ప్రముఖులమైన గొప్పవారికి మేము పలానాగా ఉన్నాము, మేము పలానా ఉన్నాము అని చెప్పుకునే వాళ్ళు తయారయ్యారు. కానీ ప్రభువుకి మేము పలానాగా ఉన్నామని చెప్పే నాయకుడు ఎవడో కనపడ్డాడు, మీరు వెతికి చూడండి. ఈరోజు ఎంతో మంది ఏ ప్రదేశంలో ఉన్నా పలానా పాస్టర్ గారు మాకు బాగా తెలుసు, ఆయన మాకు ఇంతంటే అంతా, ఏ టైం అయినా మేము మాతో ఉండగలం, మేము వెళ్ళగలం, మేము రాగలం, ఆయన మాతో ఉంటాడు. అరే ప్రభు గురించి చెప్పవయ్యా ఈ సాక్ష్యం, పాస్టర్ గురించి చెప్తావేంటి? సీమోను గారడీ వాడిని వెంబడించిన జనము ఆయన లక్ష్యం ఉంచురి. ఈ గారడీ వాళ్ళని కూడా చాలా మంది ఈరోజు ఏం చేస్తున్నారు? ప్రజలు లక్ష్యం ఉంచుచున్నారు. ఆయన ప్రార్థన చేయగా, ఎవరు? మా అయ్యగారు ప్రార్థన చేసిన వెంటనే నాకు ఇలా తగ్గింది అని చెప్పే సాక్ష్యానికి ఎర్రివాడిగా వెళ్ళావే. మా పాస్టర్ గారు ఈ నూనెను ప్రార్థన చేసినప్పుడు ఎవడికి వాడితే వాడికి దయ్యాలు వాడిపోయి ఇక 100 మంది సాక్ష్యాలు రికార్డ్ చేస్తే నువ్వు పరిగెత్తి నూనె సీసాలు కొన్నావే, ఆ కర్చీఫ్ మొక్కలు కొనుక్కున్నావే. మీకు ఆ పబ్లిసిటీ పెడతాను కాసేపట్లో మీకు ఆ ఫేస్బుక్లో. వాటిలో ఏం 4 సహోదరులు, ఆ 4 సహోదరులు పేర్లు కూడా రాసి దైవజనులు ప్రార్థించి ఇచ్చిన పెన్నుతో రాయడాన్ని బట్టి GPA 10/10, 10/8, 10/9, 10/9 వచ్చినటువంటి 4 అమ్మాయిల విజయాలను ప్రకటిస్తున్నాడు ఆయన. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇచ్చాడు పెన్ను. 10th క్లాస్లో GPA 10/10, 10/9 వచ్చేసినాయి అంట. పెన్నుకు మహత్యం ఉందా ఇంకా? లేకపోతే నీ జ్ఞానమా? జ్ఞానం ఇచ్చేవాడు దేవుడా, మీ పాస్టరా? ఎవడి మీద నువ్వు ఆధారపడుతున్నావు? సీమోను గారడీ వాడి చుట్టూ తిరుగుతున్నావేమో చూసుకో. బైబిల్ చెప్తుంది ఈ నిరర్ధకమైన తత్వజ్ఞానం గురించి మనము తొలగిపోతామట. అందుకే చెప్తున్నాడు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, కొలస్సియన్స్ 2:8. ఇక్కడ నేను మిమ్మల్ని గట్టిగా విమర్శించి చెప్పాలనుకున్న ఒకే ఒక వాక్యం ఏంటంటే, ఏ మినిస్ట్రీని మీరు ప్రమోట్ చేసినా, ఏ పాస్టర్ని మీరు ప్రమోట్ చేసినా, ఏ వ్యక్తుల పరిచర్యలను మీరు వెంబడిస్తూ ప్రమోట్ చేసినా, మీరు నిరర్ధకమైన తత్వజ్ఞానమును వెంబడించు గారడీ సీమోను శిష్యులే గాని యేసు శిష్యులు కానేరరు. ఈవెన్ యు సే దట్స్ ఆలివ్ గ్రీన్ మినిస్ట్రీ, అబ్సల్యూట్లీ నువ్వు కూడా సీమోను గారడీ ఒక వ్యక్తిని వెంబడిస్తున్న వాడివే, అందులో తిరుగులేదు. ఒకసారి చదువు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చెప్తుంది. కొలసియన్స్ 2:8. ఆయనను
ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారములు అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపెట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసు. నిరర్ధకమైన, అర్థము కాని, అర్థము లేని, అర్థవంతమైనవి కానటువంటి తత్వజ్ఞానాల గురించి చాలా మంది చెరపెట్టుకుని పోతా ఉంటారు. జాగ్రత్త. ఇక్కడ నేను మీకు మరొక 4 విషయాలు మీకు ఒక హెచ్చరికను చూపిస్తాను. నంబర్ 1, ఏదైనా ఒక కొత్త విషయం గురించి, అందరూ వింటున్నారా నాతో? ఏదైనా ఒక కొత్త విషయం గురించి మీకు నేను వివరించడం ప్రారంభించి ఆ కొత్త విషయం యొక్క ప్రత్యక్షత ఎంత గొప్పగా ఉంటుందంటే, ఇక నువ్వు జీవితంలో అన్నీ మర్చిపోయి అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం చెప్పారండి పాస్టర్ గారని. నేను రీసెంట్గా ఒక రీసెర్చ్ చేశాను, మీకు ఎవరికైనా కావాలంటే అది కూడా నేను ఇస్తాను. ప్రభు చిత్తం అయితే ఒక 20 వారాలు కంటిన్యూగా అదే మాట్లాడతాను. అదేంటంటే యేసు ప్రభు వారు చనిపోయినటువంటి అడ్డ చెక్క ఎలాంటిది. సిలువుకి నిలువుకర్ర అడ్డకర్ర ఉన్నాయి కదా, ఈ నిలువుకర్ర నాకు తెలియదు, అది దొరకలే. అడ్డకర్ర దొరికింది, ముక్క కూడా తెచ్చాను నేను. ఆ అడ్డకర్ర ఏ చెట్టు నుంచి తీశారు, దాని వేరు ఎక్కడుంది, దాని మొదలు ఎక్కడుంది, దాని మట్టిలో ఏమేమి ఉన్నాయి, ఆ లోపల ఉన్న ఖనిజ లవణాలు ఏంటి, దాని ఎన్ని సంవత్సరాలు అది మునిగింది, తేలింది, ఎలా అది అయ్యింది. ఇంట్రెస్టింగ్ ఉండదు ఆ టాపిక్. నోవహు వాడ అని తయారవుతుంది కదా, ఇప్పుడు ఒక సినిమా ఒకటి తయారవుతుంది, ఒకటి తయారు చేస్తున్నాడు ఏకంగా. ఇవన్నీ మీకు చూసినప్పుడు అది తెలుసుకోవాలని మీకు ఇంట్రెస్ట్గా ఉండదా? జ్ఞానులు 3 వచ్చారా, 30 మంది వచ్చారా, రీసెర్చ్ చెప్తే మీకు ఇంట్రెస్టింగ్ ఉండదా? బోళం అంటే ఎలా ఉంటుందో చూడాలని అనిపించదా? యెరూషలేములో మట్టి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని పూజించుకునే వాళ్ళు లేరా మనలో చాలామంది? నీళ్లు, నూనె, మట్టి, బురద, పేడ అన్నీ తెచ్చుకోండి, ద్రాక్ష పళ్ళు అక్కడ ఉన్నవి, ఇవన్నీ ఏవో చెప్తే నువ్వు ఏదో కంటే దాని సువార్తరాజు గారు అడ్వర్టైజ్మెంట్లు చూడలేదా? ఈ అద్భుతమైన ఆట ఎర్రెక్కిపోయి కొనుక్కునేవాళ్ళు ప్రతి ఒక్కరు 200, 400 పంచి. ఆలోచించండి. నేను ఈ విషయాలను బాగా అర్థవంతంగా మీకు వివరిస్తున్నాను అనుకోండి, మీరు నాకు ఫ్యాన్లు అయిపోరా, కరెంటు ఖర్చు లేని తిరిగే ఫ్యాన్లు, కరెంట్ లేకపోయినా వెలిగే లైట్లు, ఫ్యాన్లు తయారవరా? ఏం జ్ఞానం అండి పాస్టర్ గారితో నిజంగా. అసలు బాబా రేడియో కొనుక్కున్నోడు గురించి ఆయన చెప్తున్నాడు, యేసుప్రభు గురించి కాదు. రేడియో కొనుక్కున్నోడు గురించి నీకు అవసరమా? మీ పిల్లలు సైన్స్ క్లాసులో నేర్చుకుంటారు, ఆత్మీయ తరగతులు అవసరం లేదు. ఈ నిరర్ధకమైన తత్వజ్ఞానాలు బోధించినప్పుడు మీకు మీ హృదయాలు నేను దోచుకోగలనా లేదా? అసలు నిజంగా వాట్ ఏ వండర్ అండి, వాట్ ఏ వండర్ నాలెడ్జ్ అండి. అబ్బబ్బబ్బబ్బా, వస్తుందా రాదా? జాగ్రత్త. ఇఫ్ యు ఫాలో దిస్ టైప్ ఆఫ్ ఎ పీపుల్, నీవు సీమోను గారడి వాడిని వెంబడిస్తున్న వాడు, నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత కొట్టుకొని పోతున్న వాడివి. నీ జీవితంలో క్రీస్తు నీకు ముఖ్యం, యేసు ప్రభు నీకు ముఖ్యం, ఆయన మరణ పునరుద్ధానం ముఖ్యం, ఆయన వాక్యము నీకు ముఖ్యం, ఆయన ఆత్మ నీకు ముఖ్యం, పాస్టర్ నీకు ముఖ్యం కాదు. నిరర్ధకమైన తత్వజ్ఞానం, అన్నెసరీ ఇష్యూస్, వీటి వల్ల నీకేంటయ్యా ప్రయోజనం? నీ బుర్ర నిండిపోద్ది, జ్ఞానం నిండిపోద్ది. జ్ఞానం అనే సంత వీధుల్లో వెర్రికేకలు వేస్తుందని చెప్తున్నాడు. అది ఎక్కడైనా చదువుకోవచ్చు, బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం వెతుక్కో, ఆస్తిని అమ్మి తెచ్చుకో, అంతేగాని లోక సంబంధమైన జ్ఞానానికి వాక్యాన్ని ముడిపెట్టే చమత్కార విషయాలను తీసుకోవద్దు. జాగ్రత్త. ఇక్కడ చాలా సంఘటనలు అన్నీ కూడా ఈరోజు మోసకరమైన భక్తిలోనే మనుషుల హృదయాలను దోచేసుకుంటున్నాం. ఆ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే వస్తాయి అని అంటే ఏం చేస్తున్నారు? విపరీతమైన స్పాన్సర్షిప్ చేస్తున్నారు. జాగ్రత్త, ఇది భయంకరమైన సత్యం. రెండో విషయం ఏంటంటే, నీ బైబిల్లో లేనటువంటివి నీకు తెలియచేయడానికి రకరకాల మెథడ్స్ వచ్చాయి. ఇంటర్నెట్ ఉంది, డివిడీలు అమ్ముతున్నారు, సీడీలు దొరుకుతున్నాయి, చాలా రకాల క్యాసెట్స్, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతున్నాయంటే, చాలా జాగ్రత్తగా అనేకమైన విషయాలను మనం తీసుకుని ఎక్కువ కానీ తక్కువ కానీ భయానికి, ఆందోళనకు గురి చేసేస్తున్నాయి. ఆ మధ్యకాలంలో బైబిల్ విందు అని సమ్ వర్మ అనేటువంటి ఒక పాస్టర్ ఫ్రమ్ బెంగళూరు నుంచి వచ్చి గమ్ ఆడిటోరియం చక్కగా అంతా ఆహ్లాదంగా ఉండేటప్పుడు అక్కడ మీటింగ్స్ పెట్టేవాడు కొన్ని సంవత్సరాల క్రితం, ఆల్మోస్ట్ 10 years బ్యాక్. ఆయన పెట్టినప్పుడు ఆయన క్లాసులకి బైబిల్ విందు అని అంటే బైబిల్లో ఉన్నటువంటి లేని విషయాలు చాలా చక్కగా బోధించేవాడు. కుప్పలు తెప్పలు జనం వెళ్ళిపోయి జాగ్రత్తగా నోర్లు ఇడిచిపెట్టి దోమలన్నీ పింగుతూ అలా వినేంత శ్రద్ధగా వినేవాడు. చాలా బాగుండేదండి పాఠాలు. మేము కూడా వెళ్ళేవాళ్ళం, అప్పుడు చాలా విన్నాం, రాసుకోవటం భలే ఉండేది. ఒకసారి సడన్గా ఆయన ఏం చెప్పాడంటే, యేసు ప్రభు వచ్చేసాడు అన్నాడు. అంతే. ఎప్పుడు అన్నాం అందరమే. లెక్క చూపిస్తాను చూసుకోండి అన్నాడు. లెక్క చూపించాడండి. బైబిల్లో న్యూమరాలజీ ఉంది. ఆది కాండము దగ్గర నుంచి పదానికి మధ్యలో రోజులెన్ని, సంవత్సరం అంటే ఎన్ని రోజులు అన్నీ లెక్కేసి యేసుప్రభు తిరిగి ఎప్పుడు వస్తున్నాడో న్యూ టెస్ట్మెంట్లో ఒక వాక్యం తీసుకుని దీనికి దానికి లెక్కలంతా బోర్డు మీద ఆ కంప్యూటర్ మీద చూపించేసి ఆ ఎల్సిడి స్క్రీన్లో లాస్ట్కి = యేసుప్రభు 1935లో వచ్చి వెళ్ళిపోయాడు. ఎందుకే మా సంగతి ఏంటరా బాబు అని పక్కన మేము ఎత్తుకుని, పాపు నువ్వు మనందరం ఇక్కడే ఉన్నాం చూసుకోండి అన్నాడు. అయిపోయింది. అందుకే శ్రమలు ఉన్నాయి. అందరూ శ్రమలు ఎందుకు పడుతున్నారో తెలుసా? యేసుప్రభు వచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పాడు ఆయన.
నిరర్ధకమైన తత్వజ్ఞానం ఆ నెక్స్ట్ క్లాస్కి ఎంతమంది వస్తారో నేను సగం మంది వెళ్ళిపోయారు. ఈడు వేస్ట్ గడి ఈడు ఫాలో అయితే మనం కూడా ఇలాంటి మనసులో పడిపోతాం. నిరర్ధకమైన తత్వజ్ఞానాలు నిన్ను భయపెట్టచ్చు, నిన్ను పాడు చేయొచ్చు, నిన్ను దేవుళ్ళు నిలబడకుండా చేస్తాయి. డు నాట్ ఫాలో దిస్ పీపుల్. జాగ్రత్త, ఎనీ టైం నువ్వు ఈ ట్రాష్లో పడవచ్చు, జాగ్రత్త. నెంబర్ 3, మీ జీవితంలో చాలామంది రకరకాల భయాల్ని మీరు ఎక్కడో ఉంటారో చూస్తారు. ఇవాళ ఉదయం మేము బాప్తిజమాలు ఇచ్చాను. మేబీ నేనేమి ఎవరిని కాంట్రవర్స్ చేయడానికి నీ వాక్యం చెప్పట్లా, నేను విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తున్నా. బాప్తిజం ఇచ్చాం, వాళ్ళని వచ్చి అడిగాను, మీ పాపాలు క్షమిస్తాడని యేసు ప్రభు ఎందుకు విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తున్నాం. సరే, వాళ్ళ విశ్వాస ప్రమాణం అయిన తర్వాత వాళ్ళ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో మీకు బాప్తిజం ఇస్తున్నానని చెప్పి బాప్తిజం ఇచ్చారు. ఈలోపు సడన్గా ఒక బ్రదర్ వచ్చాడు. ఆగండి పాస్ గారు, యేసు నామంలో ఇవ్వాలి, మీరు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ అనేసారు, పాపము అడి మళ్ళీ ముంచన్నాడు. బైబిల్లో యేసు ప్రభు చెప్పింది అదే, పౌలు చెప్పింది మీరు నమ్మరా అన్నాడు. ఇప్పుడు మనకి పాల్కి నాకు ఏంటి డిస్కషను? పాల్ బైబిల్లో చెప్పాడు, నేను బైబిల్లో యేసు ప్రభు నమ్మాను, ఆయన చెప్పిన పని చేస్తున్నాను. సరే, ఇప్పుడు ఆ బాప్తిజం తప్పా రైట్? తప్పే, ముమ్మాటికి తప్పే. ఇక్కడ చాలా మందికి డిస్కషన్లు అన్నీ ఏంటంటే నీ రక్షణే నీకు డౌట్ పెట్టేసేవాళ్ళు. ఇదే నిరర్థకమైన తత్వజ్ఞానం. నువ్వు పాపివని, నా కొరకు యేసు ప్రభు చనిపోయాడని, ఆయన తిరిగి లేచాడని నువ్వు నమ్మి విశ్వసించి నోటితో ఒప్పుకొని హృదయం అంగీకరించి నీటిలో ముంచబడితే దేర్ ఎండ్స్ ద మ్యాటర్, అంతే, నువ్వు రక్షించబడ్డావు అంతే. దానికి కుమారుడు నామ, తండ్రి నామ, యెహోషువ నామ, యేసుక్రీస్తు నామ, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామ, ఈ నిరర్థకమైన తత్వజ్ఞాన విషయాలలో నీ రక్షణని కోల్పోయే పరిస్థితుల్లో, భయంగా నిన్ను నడిపించేటువంటి పరిస్థితులు జాగ్రత్తగా ఉంటాయి. జాగ్రత్త. ఏదైనా కొత్త విషయాలు కానీ, చారిత్రాత్మక సత్యాలు కానీ, నిన్ను దేవుని వాక్యాన్ని సైతం విడిచిపెట్టి అలా పక్కకి తీసుకెళ్ళిపోతారు. ఎంతమంది ఈరోజు ఆత్మతో నింపబడి, అభిషేకంతో నింపబడి, అద్భుతాలు చూసి, ఆశ్చర్య సూచక మహత్కార్యాలు జరిగించబడి, శరీరంలో ముద్రలుగా ఉంచుకుని చాలామంది యేసుక్రీస్తు పరిచర్యను, సంఘాన్ని విడిచిపెట్టి యెహోవా సాక్షుల్లో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. యెహోవా సాక్షులు భయభక్త పుట్టిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ యేసుక్రీస్తులో ఉండి క్రీస్తు యొక్క ఆత్మను ఎరిగి వారు తప్పిపోయి నిరర్ధకమైన తత్వజ్ఞానాలకు తిరిగిపోయినటువంటి వ్యక్తులు చాలా ప్రమాదకారులుగా మారుతారు సమాజానికి. జాగ్రత్త. ఎవడైనా మనలో నుంచి కూడా తొలగిపోయే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. నెంబర్ 4, యేసు ప్రభు వారి యొక్క విషయాలు మనం ఎంతో శ్రద్ధగా వినటానికి ఇష్టపడతాం. ఏమండి, మరి మీరు బైబిల్ చదివేటప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఎక్కువ విషయాలు వినటానికి ఇష్టపడతారా, శిష్యుల గురించే? ఎవరి గురించి? రీసెంట్గా ఒక సహోదరుడు వచ్చి, పాస్ గారు మీ ఎన్ని డివిడీలు ఉంటే అన్ని డివిడీలు ఇచ్చేయండి అన్నాడు. అన్ని ఇవ్వంగాని అన్నీ కలిపి రిప్ చేసి నీకు కొన్ని ఇస్తాను, దాన్ని తీసుకోను. తీసుకుని ఎంత అవుద్ది చెప్పండి అన్నాడు. ఎన్ని? 5,000 6,000 అన్నాడు. అంత అవుద్ది, 500 అవుద్ది అన్నాడు. లెక్కేసుకున్నాడు. మళ్ళీ చీపే అన్నాడు. సరే అయిపోయింది. తర్వాత మీకు నేను ఒక పుస్తకం ఇస్తాను చదవాలన్నాడు. ఏం పుస్తకం అన్నాడు. యేసు ప్రభువు, రెండవ యేసు ప్రభువుగా వచ్చిన వ్యక్తి గురించి మీరు చదవాలి అన్నాడు. ఎవరండి ఆయన? బ్రెన్హమ్ గారని మీకు తెలుసా అన్నాడు. నాకు యేసు ప్రభు తెలుసు, మిగిలిన సంగతి నాకు ఎందుకులే. ఆయన శిష్యుల గురించి తెలుసుకోకపోతే మీరు పరలోకం రారు, మార్గం ఆయనే అన్నాడు. ఎవరు? యేసు ప్రభు? బ్రెన్హమా? బ్రెన్హమ్ గారే అన్నాడు. ఒక నిమిషం ఆగు, నువ్వు సీడీలు డబ్బులు ఇచ్చే, ఇలా డబ్బులు తీసేసుకో, నువ్వు వెళ్ళిపో బయటకు అంటాడు. నేను మీకు పబ్లిసిటీ చేద్దామని వచ్చాను. నాకెందుకే పబ్లిసిటీ? నేనేమన్నా ఊరి మీద నేను ఓట్లకి వెళ్ళేవాడినా, లేకపోతే ప్రజలందరూ నా దగ్గర పిలుచుకునేవాడినా? ఎందుకు నాకు పబ్లిసిటీ నువ్వు చేయాలి? నువ్వు చేస్తున్న పబ్లిసిటీ మానే, ప్రభువుకు పబ్లిసిటీ చేయి. బ్రహ్మం పబ్లిసిటీ మానే. ఇదిగో ఫలానా పాస్టర్ గారి గురించి, ఫలానా పాస్టర్ గారి గురించి, వదిలేయండి. చాలామంది నిరర్థకమైన తత్వజ్ఞానము ఇలాగే చాలామంది తప్పుడు బోధకులు తయారయ్యారు. తప్పుడు బోధకులను చెప్పాలంటే, ఈ పుస్తకం మీరు చదివారా? మా అయ్యగారికి ఆత్మ ప్రత్యక్షతతో రాసేసి 30 రోజులు మోకాళ్ళ మీద ఉండి రాసిన పుస్తకం. ఇది చదివితే మీరు పరలోకంకి వెళ్ళిపోతారా? బైబిల్ అన్ని పరలోకం తీసుకెళ్తే ఆయన రాసిన పుస్తకమా? ఈరోజు ఈ రకమైన పుస్తకాలు అమ్ముకునే వాళ్ళు, పుస్తకాల కోసం ప్రచారాలు చేసుకునే వాళ్ళు, ఈ పుస్తకానికి మీరు కానుకలు పంపితే మిమ్మల్ని నేరుగా తీసుకెళ్ళిపోతారంటాడు ఒక ఆయన. నిరర్ధకమైన తత్వజ్ఞానాలు ఇవే. యేసుక్రీస్తు బోధనలు మాని, శిష్యుల బోధనలు కానీ, మనుషులు చెప్పే పద్ధతులను కానీ ఎవడో చోటు నేను డైరెక్ట్గా తీసుకెళ్తాడు. నేను మీకు ముందు చెప్పిన విషయాలు పర్సనల్. సెకండ్ ఇష్యూస్కి వచ్చేటప్పటికి మీకు అర్థం అవ్వాలి మన ఇంటర్నల్. మూడో విషయంలోకి వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్. ఇవి మీకు తెలియకుండా మీ మీద ప్రభావితం చూపి 10 రోజులు ఒకే విషయాన్ని నేనే మీతో మాట్లాడుతున్నాను, 11వ రోజు మీరు కూడా దాని గురించి మాట్లాడతారు. జాగ్రత్త. నిరర్ధకమైన తత్వజ్ఞానాలు మిమ్మల్ని దేవుళ్ళలో నిలబడినవ్వకుండా మిమ్మల్ని పక్కకి తీసుకుని వెళ్ళిపోతాయి, పాడు చేస్తాయి. జాగ్రత్త. అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే ఏం చేయాలి? తీసుకొచ్చి ఎక్కడ ఏ రకమైన విషయం, ఏమండి, పూర్తిగా నిండిపోయిన తర్వాత చంపడం ఈజీయా, ఫస్ట్లోనే తీసేయటం ఈజీయా? ఇనీషియల్గా నీ ఆత్మ యొక్క సంగతులు వినిన సంగతులను విడిచిపెట్టుకుని కొట్టుకుపోయి ఏ సంగతి వచ్చినా టక్కని ఆపండి,
ఇంక నేను మీ మాట విన్నావు, దయచేసి బయటికి వెళ్ళిపోండి. ఒక సహోదరుడిని నేను అలాగే పోగొట్టుకున్నాను. ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి, దేవుని గురించి ఎరిగిన వ్యక్తి, దేవుని ఆత్మ గురించి తెలిసిన వ్యక్తి, మంచి పరిచర్యల సహకారం ఉన్న వ్యక్తి. ఒక సహోదరుడు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారట. మీ ఇల్లు చూపించాడు దేవుడు అన్నారట. రండి కూర్చోండి అన్నాడట. మాకు దేవుడు మీ గురించే మీతోనే మాట్లాడమని చెప్పాడు, మరి ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీ ఇంట్లోనే చేస్తామనంటే, అమ్మాయి జీడిపప్పు కొంచెం ఎక్కువేసి ఉప్మా చేయనాడంట. వాళ్ళిద్దరికి భోజనం టిఫిన్ చేశారు. ఆయన ఉపదేశం మొదలుపెట్టాడు. సాయంత్రం భోజనం కూడా, రాత్రి భోజనం కూడా అక్కడే చేశారు. 3 పూటలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఆయనకి చెప్పిన విషయం ఏంటంటే, ఇంకెప్పుడు కూడా ప్రొటెస్టెంట్ అనే పదానికి వెళ్ళొద్దు, ఎప్పుడూ కూడా ఇలాంటి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, మరియమ్మ గారు తప్ప దేవుడు ఎవడో లేడని చెప్పి తీసుకెళ్ళి బాలయేసు టెంపుల్లో కలిపేశారు. నేను దారిలో కనిపించినప్పుడు ఆవిడ పెద్ద బొట్టు పెట్టేసుకుంది. ఏంటి సిస్టర్ బొట్టు పెట్టుకున్నారు, బాప్తిజం తీసుకున్నారు కదా అంటే, పాస్టర్ గారు వందనాలండి అన్న. వందనాల సంగతి తర్వాత ఏంటి చెప్పండి, బాలయేసుకి వెళ్ళిపోతున్నామండి. బాలయేసు ఏంటి, మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందనంటే, ఆ రోజు దేవుడు దూతలిద్దరిని పంపాడండి. ఆ దూతలు ఏం చేశారు, దూతలు అంటే ఆ దూతలు మాకు బోధ చేసి కన్నులు తెరిపించారండి. ఏ దూతలో ఎవరాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు సమర్పించుకున్న పరిచారికులండి. ఇంతకీ ఏం చెప్పారు నీకనంటే, యేసు ప్రభు రావాలంటే వాళ్ళ అమ్మగారు ముఖ్యం కదండి అంది. అవును ముఖ్యమే, అయితే ఏంటి అని అంటే, అందుకనే అమ్మగారి దగ్గరికి వెళ్తే ఏదైనా అయ్యగారి దగ్గరికి తీసుకెళ్తుందండి అని. ఎవడు చెప్పాడు నీకు? ఆ ఇద్దరు దూతలండి. ఇప్పుడు ఈవిడ దూతలను పూజిస్తుంది, మరియమ్మ గారిని పూజిస్తుంది. ఏం చేయాలి చెప్పండి వాళ్ళని? ఏ విషయంలోనైనా నీవు నిరర్థకమైన తత్వజ్ఞానం చేత తిరిగిపోయే అవకాశం నీ ముందు ఉంటుంది. జాగ్రత్త, ఆత్మీయ ముసుగులో చాలా ప్రమాదం. నంబర్ 4, 4 విషయం చూద్దాం. ఒకసారి గుర్తు చేసుకోండి. దేవుని మరిచిపోవడం, 2 దేవుని తిరస్కరించుట, 3 మనుషులు వెంబడించుట, 4 విషయం కొద్దాం. 2 పేతురు 3:17, 2 Peter 3:17. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 3:17. ప్రియులారా, 2 పేతురు 3:17, 2 Peter 3:17. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకున్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధలను తప్పు బోధ వలన తొలగించబడి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. ఏం కాచుకోవాలట? స్థిరమైన మనస్సును విడిచి పడిపోకుండా కాచుకోవాలి. ద 4th మేజర్ ప్రాబ్లం ఏంటంటే, స్టాండర్డ్ అనేది క్రైస్తవ విశ్వాసాల్లో ఉండకుండా పడిపోవడం. చాలా మందికి ఈ బలహీనత వస్తుంది. స్థిరమైన మనస్సులో ఉండకుండా పడిపోతూ ఉంటాం. ఎక్కడెక్కడ జరుగుద్ది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమండి, నేను మీకు ఈ చిన్న మాట చెప్తున్నాను, దీనిలోనే మీరు బాగా అర్థం చేసుకోండి, ప్రయత్నించండి. ఎన్నిసార్లు అయినా సరే, అన్నిసార్లు అయినా నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు కానీ, ఫెలోషిప్కి వెళ్ళినప్పుడు కానీ, దేవుడు మాట్లాడతాడు అనే వెళ్తామా? చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్తామా? అబద్ధాలు ఆడకండి. క్రైస్తవులు ఎక్కువ అబద్ధాలు ఆడతారని నాకు తెలుసు. పాటలు పాడేటప్పుడు నిన్నే ప్రేమించును అని పాడతారు. అలా చూస్తుంటాడు అప్పుడప్పుడు. ఎవరిని? అదే. ఏమిటి అబద్ధాలు? వద్దు, నిజం చెప్పండి. చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నామా? దేవుడు మాట్లాడతానని వెళ్తామా? ఫ్రాంక్లీ స్పీకింగ్, చర్చికి వెళ్ళాలి కాబట్టే వెళ్తాం. స్థిరమైన మనస్సు ఏంటి? ఇప్పుడు నేను నా బలహీనతను సరిచేసుకోవడానికి అక్కడికి వెళ్తున్నాను. నేను అద్దం ముందు నుంచుంటాను. అద్దం అబద్ధం చెప్పదు, దేవుడు మాట్లాడతాడు. మళ్ళీ అందరూ వచ్చి ఏం చెప్తారు తెలుసా? పాస్టర్ గారు వాక్యం అంతా మా కోసమే అని చెప్తున్నట్టు అనిపించిందండి. అవునా? ప్రతిసారి అలాగే అనిపిస్తుందండి. మరి నీ బతుకు మారదే? అవునా? పుస్తకాలు రాసేస్తావు, సాక్ష్యాలు నోటితో చెప్పేస్తావు, బతుకులో ఉండదు. ఏంటి ప్రాబ్లము? స్థిరమైన మనస్సు లేకపోవడం. అంతేకాదు, చాలాసార్లు ఏం చేస్తావంటే, సహవాసానికి వెళ్ళి కూడా నీకు 3 విషయాలు జరగాలి. నంబర్ 1, వినాలి. చెప్పండి ఒకసారి. భయపడాలి, సంతోషించాలి, తీర్మానం జరగాలి. ఈ 4 పనులు నీకు ఎప్పుడైనా జరిగినాయా? ఫట్ జరుగుతుంది. నీకు చర్చికి వెళ్ళినా, సహవాసంకి వెళ్ళినా, మీటింగ్కి వెళ్ళినా నీతో ఈ 4 పనులు జరగాలంతే. ఈ 4 కాకుండా నువ్వు వెళ్ళేసి, భలే చెప్పారండి పాస్టర్ గారు, నాకు 50 రూపాయల పుస్తకము, 4 CDలు, ఇంకా అక్కడ బొమ్మలు, ఒక కంజరా కొనుక్కొని వచ్చి ఈ రోజు నుంచి ఫ్యామిలీ ప్రేయర్ పెట్టేద్దాం నువ్వు వచ్చావు అనుకో, ఇంట్లో పెద్ద ఫ్యామిలీ ప్రేయర్ అయిపోద్ది మరుసటి రోజు నుంచి. ఆ టైమే ఉండదు నీకు. జాగ్రత్త. ఊగిపోయే ఉత్సాహపు సభ కాదు క్రైస్తవ సభ. వెళ్ళిన వెంటనే నీ హృదయం బద్దలు చేసి, నీ బతుకిది, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా చేయాలి, ఎందుకు ఇలా చేయట్లేదని అడిగినప్పుడు
నీ హృదయంలో నుంచి ఒక తీర్మానంతో బయటకు వెళ్ళేది క్రైస్తవ సభ. అది దేవుని మాట. ఆయన మాట్లాడుతుంటే, పేతురు మాట్లాడుతుంటే, చదువుకోనోడు, బండోడు, చేపలు పట్టినోడు, అనుమానస్తుడు మాట్లాడుతుంటే వాళ్ళు హృదయంలో నొచ్చుకొని అని ఉంది బైబిల్. పొడుచుకుపోయిందట వాక్యం. ఏం చేయాలో తెలియక మేము ఏం చేయాలి అని అడిగారట. మారు మనసు పొందనని చెప్పాడు. అప్పుడు ఈరోజు నీ జీవితంలో ఎలాంటి విషయాల్లో ఉన్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకో. మరొక విషయం, రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ ప్రీచ్ చేసేటప్పుడు, ఇక్కడ ఆలివ్ గ్రీన్ ప్రీచ్ చేస్తే ఎంతమంది తింటారు? సమ్ XYZ ఎవరో చిన్నపిల్లలు నుంచోబెడితే ఎంతమంది తింటారు? ఎవరు కావాలి? ఇక్కడ ఫ్యాన్లో లైట్లు తిరుగుతాయి. ఎవరు కావాలి? ఎంతైనా ఆలివన్నే కాదని ఎవడన్నాడు? నీ ఎంతసేపు ఎవరిని ఫాలో అవుతావు? సేవకుల పట్ల కానీ, బోధకుల పట్ల కానీ ఆ సుముఖత లేని తనము నీ జీవితంలో చాలా ప్రమాదకరమైన స్థిర మనసు కోల్పోతాం. ఇఫ్ యువర్ మైండ్ యేసు మీదకి లేకుండా వ్యక్తి మీదకి ఎప్పుడైతే పెరిగిందో నీ జీవితంలో స్థిరమైన మనసు తొలగిపోతుంది. దేవుని మాట నీతో మాట్లాడే పద్ధతిని దేవుడు మరొక విషయంలో ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ నీ హృదయము అంగీకరించకపోవడం వల్ల చాలా ప్రమాదం. చాలాసార్లు ఏం చేస్తూ ఉంటారు తెలుసా? మనకు తెలియని చెప్పాడు ఏంటి పాస్టర్, మనకు తెలిసిందే కదా, బైబిల్లో లేనిదే చెప్పేస్తారేట్రా పెద్ద పాస్టర్లు. చాలులే చెప్తారు, అందరూ చెప్తారు, పాస్టర్లు అందరూ అలాగే చెప్తారు. నిజంగా అందరూ అలాగే చెప్తారు. మారితే ఈ పాటికి అందరూ మారిపోను. ఎందుకు మారలేదు మనం? ఇక్కడ స్థిరమైన మనసు లేకపోవడం. నేను మన ఎవరో పాస్టర్ గారు చెప్తున్నారు, పాస్టర్ గారు 6 రోజులు తాగుబోతుల గురించి చెప్పాను పాస్టర్ గారు, 7 రోజు చర్చిలో ఎవడు లేడండి అన్నాడు. ఎందుకు లేరు అని అడిగితే, ఆడవాళ్ళు కూడా మానేశారా అని అడిగాను. నేను మానేశారండి, ఈ తాగుబోతులు వాళ్ళు కూడా తీసుకుపోయారండి బయటికి అని. ఫోన్లే స్టార్ట్ చేయి, ఇక తాగుబోతుల గురించి మాట్లాడుకో, ఇంకేదైనా మాట్లాడాను సార్. నేను చూడండి బుద్ధి లేనివాడిని, మొదటి రోజు సగం మంది మానేసినప్పుడైనా 2 రోజులు మానాలి కదా, 6 రోజులు అదే ప్రసంగం ఉద్యోగంగా ఉంటుందని చేశాను. నిజంగా తాగుబోతులే అందరూ అనుకుందాం. 6 రోజులు దేవుడు సరిచేసుకుంటారా బాబు అని నినివే పట్టణానికి చెప్పినప్పుడు ఆ సొదొమ గొమొర్రాకు చెప్పినట్టు వీళ్ళకే చెప్పారు అనుకుందాం. ఇప్పుడు ఈడెందుకు బాధపడతాడు పాస్టర్ గారు? ఇన్కమ్ పోయింది, డబ్బులు ఆగిపోయినాయి, జనమందరూ తాగుబోతులందరూ బయటికి వెళ్ళిపోతే చందాలు ఎవడొస్తాడు? అది ఈయన బాధే. కొత్తగా వస్తుంది, కొత్త సమాజాన్ని దేవుడు కడతాడు. నీ కుటుంబంలో నుంచి ఉన్న 8 మందితో రక్షణ రాలేదా? నువ్వు ఈ చుట్టాలందరినీ పిలిచి ఆరాధన మొదలు పెట్టాను. మీ బంధువులందరినీ ఫోన్ చేసి మా చర్చ్ ఖాళీ అయిపోయింది మీరు అందరూ వచ్చేయండి అని చెప్పి మీ ఫ్యామిలీ ప్రేయర్స్గా మొదలుపెట్టి ఆదివారం ఆరాధన మొదలుపెట్టి కొత్త వాళ్ళందరూ చేరతారులే. ఆయన మళ్ళీ తాగుబోతులు అందరి దగ్గరికి వెళ్ళి ఇంకెప్పుడు ఏమన్నా మీరు వచ్చేయండి అని పిలిచాడు. చర్చ్ నిండిపోయింది. ఇంకెప్పుడు ఏంటి అన్నంటే, స్థిరమైన మనస్సుని గురించి నేను బోధ చేయను, మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవించండి, నా కడుపు నింపండి, నా కానుక పెట్టి నింపండి చాలు. జాగ్రత్త, ఏ పరిస్థితుల్లోనూ నీ విశ్వాసం నుంచి తొలగిపోవటం దేవునికి ఇష్టం లేదు ప్రియులారా. ఆత్మీయమైన విషయాలు విచ్చేటప్పుడు దేవునిని ఎరగాలి కానీ వ్యక్తులను మీరు ఎరగడం దేవునికి ఇష్టం కాదు. గమనించుకోండి, పరీక్షించుకోండి. ఏ విషయంలోనైనా నీ స్థిరమైన మైండ్, నీ మైండ్ సెట్ని కొంచెం ఇలా కదిల్చేది ఏది కూడా దేవుని సంఘం కాదు, సేవకుడు కాదు, దేవుని ఆత్మ. నిన్ను హెచ్చరిస్తుంది, నిన్ను వార్న్ చేస్తుంది, నిన్ను సరిచేసి స్థిరమైన నిర్ణయానికి తీసుకురమ్మని దేవుని ఆత్మ చెప్తాడు. దయచేసి ఏ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీకేమి పెద్ద ఇబ్బంది కాదు, సేవకులను విడిచిపెట్టి వెళ్ళిపోవడం పెద్ద విషయమేమి కాదు, నువ్వు కొత్త చర్చలో చేరడం పెద్ద విషయమేమి కాదు. కానీ దేవునితో నీవు చేసే పని విషయంలో నీ మైండ్ సెట్ స్థిరంగా లేకపోవడం దేవుడు నిన్ను చూసే విషయం. గమనించండి, ఈరోజు అలాంటి చెడ్డ విషయం ఏమైనా ఉంటే లెట్ us కీప్ ద వేస్ట్ ఇన్ ద డస్ట్బిన్. తీసేద్దాం. అలాంటివి ఎక్కడా కూడా నన్ను పాపంలో పడనిచ్చేవి నేను ఉంచుకోను, దీన్ని తీసేసి దేవునిలో స్థిరంగా ఉంటానని ఒక మంచి నిర్ణయం తీసుకుందామా? ప్రార్థన చేద్దాం.